ఈ దినము నేను ప్రత్యేకించి ప్రార్థనను గురించి మాట్లాడాలని ప్రభు దగ్గర అడిగి కొన్ని మాటలను సిద్ధపరుచుకుని తీసుకుని వచ్చాను. మనందరి జీవితాల్లో క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నాం. చేయరని ఎవరు అనటానికి లేదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిలో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. క్రైస్తవునికి ప్రార్థనే ఆయుధం. ప్రార్థన లేని క్రైస్తవుడు ఆయుధం లేని సైనికుళ్ళు అంటాడు. అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రార్థన లేని క్రైస్తవుడు ఆయుధం లేని సైనికుడు లాంటివాడు. సైనికుడి చేతిలో ఏముండాలి? ఆయుధం ఉండాలి. ఆయుధం ఉంటే ఏం చేయబడతాడు? యుద్ధంలో నిలబడి శత్రువుని పోరాడి గెలిచి తన దేశానికి లేదా తనను ప్రేమించినటువంటి ప్రజలకు జయాన్ని ఇస్తాడు. అలాగే క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఎదురాడుతున్న దుష్టాత్మను జయించాలంటే ఒకే ఒక్క ఆయుధం. మన ఆయుధాలు భౌతికమైన సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములలో ప్రథమమైనది దేవుని గురించినటువంటి ప్రథమమైనది ప్రార్థనా జీవితం. ఎవరి జీవితాల్లో ప్రార్థన ఉండదో వారు సమస్యల మీద జయం పొందలేరు, ప్రతికూల పరిస్థితుల మీద జయం పొందలేరు. ఎదురాడుతున్న శత్రువు యొక్క ఆయుధాలను లేదా వాడి వేసేటువంటి అగ్ని బాణాలను చల్లార్చలేరు. ప్రార్థన లేని జీవితం బలహీనమైనటువంటి స్థితిలో ఉంటుంది. భౌతికంగా వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, అందరు నా వైపు చూడండి, భౌతికంగా వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, కండలు తెరిగినా కండర గండడైనా ఎవరైనా సరే ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేదనుకో, నువ్వు బక్క పీనుగు లాంటి వాడితో సమానం. ఎంతమంది జీవితాలు ప్రార్థనను ఆయుధంగా మార్చుకొని ప్రార్థన చేస్తున్నారు? మనం ఏదో మొక్కుబడి ప్రార్థనలు కాదు. మన ప్రార్థన, నేను ఒక కొటేషన్ చదివాను, మన ప్రార్థన అంట మేఘాల దాకా కాదంట, దేవుని సన్నిధికి చేరాలంట. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఎక్కడి వరకు చేరాలి? మేఘాల వరకు కాదంట, దేవుని సన్నిధి వరకు చేరాలంట. అంటే మన ప్రార్థనలో తీవ్రత ఉండాలి, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, మన ప్రార్థనలో పోరాడే తత్వం ఉండాలి, మన ప్రార్థనలో పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో మన కంటికి మన చెవికి ఎన్నో కనబడుతున్నాయి, ఎన్నో వినబడుతున్నాయి. వాటిని బట్టి ఒకంత మన హృదయము చలించిపోయి కృంగిపోయి బాధలు కన్నీటితో మయంతో మన హృదయము నింపబడిపోయి ఉండిద్ది. భౌతికంగా మనం మన పరిస్థితుల్ని జయించలేము, కానీ ఆత్మీయంగా మనము జయించగలిగేటువంటి ఒకే ఒక్కటే ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. అందుకే బిల్లీ గ్రాహం గారు అన్నారు, అయ్యా మీరు ఎంతగా ఎదగటానికి కారణం ఏంటో చెప్తావంటే 3 విషయాలు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. విలేకరు ఎవరో ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా విజయానికి మొట్టమొదటి కారణం ప్రార్థన. నా విజయానికి మొట్టమొదటి కారణం ప్రార్థన. అయ్యా మంచిది, రెండవ కారణం ఏంటి? నీ విజయానికి కారణం ఏంటంటే నా రెండవ విజయానికి కారణం ప్రార్థన. అదేంటయ్యా అంటే ప్రార్థనే. సరే, మూడవ కారణం అన్నా ఏంటో చెప్పయ్యా అంటే మూడవ కారణం చెప్పాడు, ప్రార్థన. అంటే ఆత్మీయుని యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, ఆపదలు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, తన జీవితంలో కన్నీరు పొంగుతున్న సమయంలో ప్రార్థన చేశాడు. ఆఖరికి ఏంటో తెలుసా? ఏవి లేని సమస్యలు శోధనలు ఏవి లేని పరిస్థితుల్లో కూడా అతడు దేవునికి ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. ఏదన్నా వచ్చినప్పుడే, అందుకే ఒక భక్తుడు పాట పాడుతున్నాడు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ప్రార్థన అంటే మనకు నచ్చినప్పుడు చేసేది కాదు. ప్రార్థన అనగా భూమి మీద ఉన్న మానవుడు పరలోకమందున్న దేవునితో అనుసంధానం చేయబడే ఒక విధానం, ఒక పద్ధతి. భూమి మీద నువ్వు మోకరించి దేవునితో ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడు అంట నీ ప్రార్థన వినడానికి దేవుడు తన చెవులను నీపై పెడతాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఆయన వింటాడు. ఇంకొకటి, నువ్వు ప్రార్థన చేస్తే, దీనంగా ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రక్కనే ఉంటాడు కదండి. ఆకాశముందున్న దేవుణ్ణి క్రిందకు తిప్పేది ఏంటంటే, క్రిందకి తీసుకువచ్చేది ఏంటంటే ప్రార్థనే. ఈనాడు క్రైస్తవ జీవితంలో ప్రార్థన విలువ తెలియట్లా. అందుకే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎలా ఉంటుందో తెలుసా?
వేడి వేడి నిప్పుల మీద నీళ్లు జల్లితే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది చెప్పండి అందరూ ఒకసారి. ఎలా ఉంటుంది? వేడి వేడి నిప్పుల మీద నీళ్లు పోసావనుకోండి ఎలా ఉంటుంది? ఏ శబ్దం వస్తుంది చెప్పండి? శబ్దం ఏమొస్తుంది చెప్పండి? ఏమండి? తుస్సుమని శబ్దం వస్తుంది కదా. నిప్పుల మీద నీళ్ళు పోసినప్పుడు ఏమో శబ్దం వచ్చిందండి? తుస్సుమని శబ్దం వస్తుంది. అలాగే కొంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే వెలిగే నిప్పుల్లా ఉండవలసిన వారి జీవితాలు చిన్న చిన్న శోధనలనే నీటి చుక్క పడగానే ఆరిపోయే స్థితిలోనికి వచ్చినాయి కదా. ఆ బొగ్గు మనం చూసాం కదా, బొగ్గును అందరం తెలుసు కదా మనకి. ఆ బొగ్గు నిప్పులో పడకముందు దాని రూపం ఏంటో చెప్పండి, అందరు చెప్పాలి, పురుషులు కూడా చెప్పండి. బొగ్గు నిప్పుల్లో పడకముందు దాని రూపం ఏంటి చెప్పండి? నల్లగా ఉంటుంది. అదే బొగ్గుని ఏమండి మండుతున్నటువంటి ఆ ఒక అగ్ని యొక్క దాంట్లో వేయండి, దాని రూపం ఏమైపోయింది? అసలు ఎంత ఎర్రగా మారిపోద్ది తెలుసా కదండి? ఎంత ఎర్రగా మారిద్ది. దాని వైపు చూడటమే ఒకంత భయాన్ని కల్పించింది. ఏమని భయం కల్పించింది? అయ్యో నేను పొర్రపాటున తాకానా, పొర్రపాటున దాన్ని ముట్టుకున్నానా, ఏమైపోయింది ఇప్పుడు నా చెయ్యి? బొగ్గుగా ఉన్నప్పుడు దాన్ని మన చేతిలో పట్టుకున్నాం, బొగ్గుగా ఉన్నప్పుడు దాన్ని మన చేతులు ఆడిచ్చాం, నలిపాము, దాని యొక్క రంగును చూసాము, సమస్తాన్ని చేసాం మనం. అదే బొగ్గు నిప్పుతో కలిసినప్పుడు దాన్ని మనం తాకగలమా, సాహసించగలమా, దాని జోలికి వెళ్ళగలమా? అదే క్రైస్తవుని యొక్క జీవితం అదే. మండుతున్న దేవుని ఆత్మతో మండింపబడుతున్న వారితో కలిసి నీ జీవితాన్ని కలిపితే, లేదా ప్రార్థనతో నీవు కలిస్తే ప్రార్థన మండిస్తుంది కదా. మనం మండే క్రైస్తవులం, సండే క్రైస్తవులం కాదు. దేవునికి స్తోత్రం. ఏ క్రైస్తవులాగా ఉండాలంట చెప్పండి, అందరూ చెప్పాలి. అంటే ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? ఈ మంట భౌతికమైన మంట కాదు. కొన్ని మంటలు ఉంటాయి కడుపులో మండి నోటి మాటల్లో వాటిని వ్యక్తపరుస్తూ ఉంటారు కదా. ఎవరైనా కొన్ని బాధాకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చూసినప్పుడు ఎదటి వారి మీద మాట్లాడే మాట తీరు వారికి ఎలా అర్థమైందంటే, వీడు కడుపులో బాగా మండుతున్నట్టుంది, అందుకే వీడిట్ట మాట్లాడుతున్నాడు అనే అర్థమైంది. కానీ ఆత్మలో మండుతున్న వారిని ఏమండి భౌతికంగా చూసేవారు ఏమనుకుంటారు తెలుసా? ఇతడు తీవ్రతతో కదండి ఆత్మలో మండింపబడాలి. క్రైస్తవుని యొక్క జీవితం ఎప్పుడూ మండుతూ ఉండాలి, మండే క్రైస్తవులుగా ఉండాలి. చల్లారిపోయే బ్రతుకులుగా ఉండకూడదు. మన జీవితాలు మండాలంటే ఎప్పుడుకప్పుడు దేవునితో పెనవేయబడిన సంబంధం మనకు కలిగి ఉండాలి. ఎలా పెనవేయబడతామంటే ప్రార్థనతోనే. ప్రార్థన స్థితి మార్చిద్ది, ప్రార్థన గతి మార్చిద్ది, ప్రార్థన బ్రతుకు మార్చిద్ది, ప్రార్థన దేవునితో నిన్ను ఏకము చేసిద్ది. దేవునికి స్తోత్రం. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు రాత్రిపూట ప్రార్థనకు వెళితే శిష్యులు యాకోబు, యోహాను ముగ్గురు ప్రక్కనున్నప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే పరలోకములో నుండి ఇద్దరు వ్యక్తులు భూమి మీదకి. వారేమో దగదగా మెరియుచు, భూమి మీద ఎవరు కూడా ఏ చాకలివాడు కూడా అంతటి తెలుపును చేయలేనటువంటి తెల్లదనంతో వారు పరలోకం నుండి వస్తే, కింద ఉన్నాడు చూసావు ఈయన, వారి మధ్య తిరుగుతూ వారు వేసుకున్న బట్టల మాదిరి లాంటి బట్టలు వేసుకున్నటువంటి ఆయన ఆ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వారు ఏ మహిమతో నింపబడ్డారో ఈయన కూడా అదే మహిమలోకి పాలిభాగస్తుడైపోయాడండి. దేవునికి స్తోత్రం. ఎలా మారిపోయాడు ఆయన? ఏ రీతిగా మారిపోయాడు? పరలోకములో నుండి వచ్చినటువంటి వారి మహిమ ఏ రీతిగా ఉందో, వారు ఏ మహిమను పొందారో, ఏ మహిమతో వారు భూలోకానికి వచ్చి శిష్యులకు కనపడ్డారో అదే మహిమను యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎలా పొందుకున్నాడు ఆయన? గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థనలో ఉన్నాడు కదా. ప్రార్థన జీవితం ఎవరు కలిగి ఉంటారో వారు పరలోక సంబంధిగా మార్చబడతారు. అంటే పరలోక సంబంధులు ఎలా ఉంటారు చెప్పండి, ఎలా ఉంటారు? వాళ్ళు మహిమను ధరించుకొని ఉంటారు కదండి, అంతేనా? పరలోక సంబంధులు ఎలా ఉంటారు? మహిమను ధరించుకొని కదా. మహిమలో మనం ఏమవ్వాలి? పాలిభాగస్థులం అవ్వాలి కదా. అలా పాలిభాగస్థులం అవ్వాలంటే మన జీవితంలో ఏం ఉండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేస్తున్నారా అని అడిగితే అందరు చెప్తారు, నేను ప్రార్థన చేస్తున్నానండి. ప్రేమ్ కుమార్ అని చెప్తాడు తన భార్య గురించి, ఆమె ప్రార్థనేనండి మమ్మల్ని ఇలా నిలిపింది అంటాడు. ఆమె ప్రార్థన జీవితం మంచిది.
అలాగూ చాలామంది ప్రార్థన జీవితం చేస్తున్నారు. కానీ కీర్తనలో ఒక చోట రాయబడి ఉంది, తనకు మొర్రపెట్టు వారికి అని. అక్కడ వదిలేస్తే బాగుండేది కదండి, అని అక్కడ వదిలేస్తే బాగుండేది. తర్వాత ఏమంటున్నాడు, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి. అంటే అందరూ మొర్రపెడతారు, అందరూ మొరపెడతారు, కానీ నిజముగా మొరపెట్టేది ఎవరు? కొంతమంది. ఆ కొంతమందిలో ఎవరున్నారు? కొంతమందిలో ఏమండి మనం ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి ఈ మధ్యాహ్న కాల సమయం. ఆ కొంతమందిలో నీవు ఉన్నావా? అరుదుగా దొరికేటువంటి వజ్రాలు కొన్ని ఉన్నాయి, దాని విలువ ఎంత? కోట్లలో ఉంటుంది. ఏమండి ఎప్పటికప్పుడు దొరికే వజ్రాలు కూడా ఉన్నాయి, దాని విలువ ఎంత? తక్కువ కదా. అరుదుగా దొరికే వజ్రాలేమో ఖరీదు, ఏమండి రొటీన్గా దొరికే వజ్రాలేమో ఖరీదు తక్కువ. మనం అరుదుగా దొరికే ఏమండి కదా, మన ప్రార్థన జీవితాలు, మన ప్రార్థన జీవితం ఏమండి విలువైనదిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరికి అర్థమవుతుందా? ఈరోజు ఒక భక్తుని యొక్క ప్రార్థన అతని జీవితంలో ఎలాంటి స్థితిని, ఏ రీతిగా తనకి ఏమండి విజయాన్ని కలిగించిందో ఆ భక్తుని యొక్క ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. 34వ కీర్తన భాగం, కీర్తన భాగము 34వ కీర్తన పక్క పేజీలోనే ఉంటుంది. 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ చరణం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బిగ్గరగా చెప్దామా? బిగ్గరగా చెప్దామా? ఎవరి భక్తుడు, ఎవరి దీనుడు అంటే అందరికీ తెలిసిన పరిచయస్తుడే. ఎవరంటే దావీదు. ఈ కీర్తన రాయుట యొక్క నేపథ్యం, ఈ కీర్తనను మరి భక్తుడు ఏ పరిస్థితుల్లో ఉండి రాశాడు, ఈ ప్రార్థన ఎక్కడుండి చేస్తే దేవుడు ఆలకించాడు, ఏ పరిస్థితుల్లో ఉండి చేస్తే దేవుడు ఆలకించాడు అంటే పైనే మనకు కనబడుతుండేది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత అదుల్లాము అనేటువంటి గృహలో దాక్కున్నప్పుడు దావీదు ఈ కీర్తనను పాడాడంట. ఈ కీర్తనను రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు అంటే ఆ పై భాగంలో ఏమండి దేవుణ్ణి స్తుతించే విధానంలో రాసుకుంటూ మనం చదువుకున్న వచ్చిన భాగానికి వచ్చేసరికి నేను యెహోవాకు మొరపెట్టి తిని, దీనుడినై యెహోవాకు మొరపెట్టి తిని, యెహోవా నా మొర ఆలకించాడు. ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు యెహోవాను బతిమాలు కొనగా ఆయన నాకు సహాయం చేసి నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి యెహోవా నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగు. అతను ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి అంటే మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి మనం చదువుకుంటూ వెళితే నేను చెప్తాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దావీదు సౌలును తరువుకుంటూ వెళుతున్నాడు. ఎందుకు తరువుతున్నాడు? కారణం చెప్పగలరా? ఏమీ లేదు, అసూయ పెరిగింది అంతే. ఎందుకు అసూయ పెరిగింది? గొలియాతును చంపాడు. గొలియాతును చంపి తిరిగి వస్తున్నటువంటి దావీదుని ఇశ్రాయేలు ప్రజలు ఏమండి కన్యకులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో బలవంతుడైన గొలియాతును జయించిన దావీదు 10,000 కొలది ఏమంటారండి? నేను చెప్తున్నాను కదా, దేవునికి స్తోత్రం. దావీదుకి ఏమంటున్నారు? 10,000 కొలది. ఏమీ చేతగా కూర్చున్నటువంటి సౌలుకి 1,000 కొలది. ఇప్పుడు సౌలు పరిస్థితి ఏమైంది? దావీదు జయం పొందేసరికి సౌలు పరిస్థితి ఏమైందో తెలుసా? తక్కువైపోయింది. ఇప్పుడు హోదాకు రాజే, స్థితికి రాజే, ఏమండి పరిస్థితిని బట్టి రాజే. కానీ దావీదు కంటే తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా తక్కువైపోయింది. 1,000 కొలదేమో, 1,000 ఏమో సౌలుకి, 10,000 ఏమో దావీదికి. జయము జయము అంటూ పాట పాడుతూ ఊరేగిస్తూ ఉంటే ఆ ఆర్తధ్వని విని, ఆ శబ్దం విని సౌలుకు అసూయ పుట్టి, ఇదిగో నా స్థాయిని తగ్గించిన దావీదుని ఎలాగైనా నేను హతమార్చాలి. ఎందుకంటే అతడు ఉంటే నా స్థాయి ఏమైపోద్ది తెలుసా? రోజు రోజుకు క్షీణించిపోయిద్ది. ఇప్పటికే 1,000కు తగ్గిపోయారంటే రానున్న దినాల్లో నా సంఖ్య 10కి వెళ్ళిపోయింది. నాకు గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. నేను అధికారంలో ఉన్నప్పటికీ, సింహాసనం మీద ఉన్నప్పటికీ ప్రజల మనస్సుల్లో ఎవరు వీరుడయ్యా అంటే ఎవరు వస్తారు చెప్పండి? దావీదు వస్తాడు. ఇప్పుడు దావీదుని ఏం చేయాలి? దావీదును లేకుండా చేస్తే ఇప్పుడు ఆ ఘనత అంతా ఎవరిది?
ఆ పేరు ప్రతిష్టలన్నీ ఎవరివి? ఆ యొక్క జేజేలు, ఆ యొక్క ఘనతలని ఇప్పుడు ఎవరేవవుతాయి తెలుసా? 10,000 సౌలు అవుతాయి, 1000 సౌలు అవుతాయి. ఇది ఆశించి ఏమీ తెలియనటువంటి, అభాశుభం తెలియనటువంటి దావీదుని తరుముతున్నాడు సౌలు. ఈ సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి దావీదు ఏం చేశాడంటే, ఫిలిష్తీయుల యొక్క సర్దారులు నివసించేటువంటి ప్రాంతం గాతుకు వెళ్ళాడు. గాతుకు వెళితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఎవరిని చూశారు? దావీదును చూసి దావీదును అంటున్నారు, ఇదిగో గొలియాతును చంపి స్త్రీల చేత గణపరచబడి జేజేలు కొట్టించుకున్న వీరుడు ఇతడే కదా, ఇతడే కాదు, ఈడేంటి మన ప్రాంతంలోకి వచ్చాడు, ఈడొస్తే మనకేదో కీడు జరిగిద్ది కాబట్టి ఎలాగైనా దావీదుని ఈరోజు ఇక్కడ చంపాలి, ఇతడే గొలియాతును జయించిన వీరుడని చెప్పి ఏం చేశారో తెలుసా? అక్కడ సైనికులందరూ గుర్తుపట్టి దావీదుని గురించి మాట్లాడుతుంటే దావీదు ఏం చేయాలో పాలుపోలేదు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన సాధారణంగా చేసి రాసిన కీర్తన కాదు. అతని కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందులతో అతడు ద్వారాలన్నీ మూసుకుపోబడి ఎటు తోచని దిక్కులేని పరిస్థితుల్లో అతడు జయము పొందినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తన ఇది. చిన్న చిన్న బలహీనతలు వస్తేనే మనం పెద్దగా ఊహించుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. చిన్న చిన్న శోధనలు వస్తేనే దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. ప్రార్థన ఉండదు. ఏంటమ్మా ప్రార్థనకు రాలి? ఏం ప్రార్థన అండి? ఏం చేయమంటారు ప్రార్థన? ఎంత ప్రార్థన చేసినా బిడ్డ మారట్లేదు, ఎంత ప్రార్థన చేసినా భర్త మారట్లేదు, ఎంత ప్రార్థన చేసినా మేము ఎదుగులేదు, మా పరిస్థితులు ఎదిగే స్థితిలో లేవు. ఎందుకండి మాకు ప్రార్థన? ఏం ప్రార్థన లేదు, ఏం లేదు, మా ప్రార్థన లేదు. ఏమైపోయింది? చల్లారిపోయింది పరిస్థితి. చిన్న శోధనకే, చిన్న పరిస్థితికి. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏదో అంటారు కదా, లోక సామెత ఏదంటో తెలుసా? పెనం మీద ఉన్నటువంటి రొట్టె నిప్పులో పడ్డట్టు సౌలు చేతుల నుంచి తప్పించుకుందామని పరాయి దేశానికి వచ్చి తలదాచుకుందామని దావీదు ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ కూడా తనకు శోధన ఎదురయ్యింది. అక్కడ కూడా తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? క్లిష్టంగా మారిపోయింది. తన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిపోయింది. ఏమైపోయిందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయుల యొక్క సైనికులు ఆ యొక్క గాతు పట్టణంలో అబీమెలెకు రాజు దగ్గర ఉన్నటువంటి ఆకీషు రాజు దగ్గర ఉన్నటువంటి సైనికులు సౌలు దావీదుని చూసి గుర్తుపట్టి దావీదుని ఎలాగైనా పట్టుకొని తీసుకువెళ్ళాలని చెప్పి దావీదుని పట్టుకుంటే దావీదు అక్కడ చిన్న ఉపాయాన్ని ఆలోచించాడండి. ఏంటి ఆ చిన్న ఉపాయం అంటే, ఇక్కడ నేను విర్రవీగితే పని జరగదు, ఇప్పుడు నేనేమైపోవాలి? పిచ్చివాడిని అయిపోవాలి, వెర్రివాడైపోయి ఆ రాజ్యపు తలుపుల మీద గీస్తూ తన యొక్క ఆ యొక్క నోటి ఉమ్ము లాలాజలాన్ని తన గడ్డం మీద కార్చుకుంటూ పిచ్చివాడి వలె మారిపోయాడు. మారిపోయి ఇప్పుడు అతను పిచ్చి చేష్టలు చేస్తుంటే సైనికులు తీసుకెళ్ళి ఆకీషు రాజు దగ్గర, అబీమెలెకు రాజు దగ్గర నించొని పెడితే అక్కడ అంటున్నట్టు, నా దేశంలో పిచ్చోళ్ళు తక్కువైపోయారనా? నా దేశంలో పిచ్చోళ్ళు తక్కువైపోయారని? ఉన్న పిచ్చోళ్ళతోనే నేను ఏగలేకపోతున్నాను. ఈయన కొత్తగా తీసుకొచ్చాడు. ఆడేమో జయం పోయి వీరుడు అంటున్నావు, శూరుడు అంటున్నావు, వాడు చూస్తేనేమో పిచ్చి పట్టినోళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. వాడి ఉమ్మేవాడు దుడుచుకోలేకపోతున్నాడు, వాడి బట్టలే వాడు సరి చేసుకోలేకపోతున్నాడు. ఈయన తీసుకొచ్చి నా ముందు నిలబడి నేనేమన్నా పిచ్చోళ్ళకి రాజునా అని ఆకీషు రాజు ఏం చేశాడంటే సౌలుని తరిమి వేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, ఉపాయము కలిగించి నన్ను తప్పించిన దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఎంత ప్రతికూలపు పరిస్థితుల్లో దావీదు ఉండి దేవునికి మొరపెట్టి దేవుడు ఆలోచన చెబితే ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే ఏం చేశాడు తెలుసా? దేవుడు విడుదల కలిగించాడు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ అపాయములో ఉపాయం ఇచ్చిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ రాశాడు ఈ ప్రార్థన, ఈ కీర్తన. అపాయాల్లో ఉపాయాన్ని ఇచ్చాడు. నేను అటు చూస్తే సౌలు చేతిలో, ఇటు చూస్తే ఆకీషు రాజు చేతిలో, ఇద్దరి చేతిలో పడి ప్రాణాపాయ స్థితిలో నేను ఉన్నాను. ఎటు పోవాలో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. నా గమ్యం దారులు మూయబడిన పరిస్థితి నా జీవితంలో కనబడుతుంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రార్థనా జీవితం జీవిస్తున్న నాకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉపాయాన్ని కలిగించాడు. అంటే తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? అది జ్ఞాపకం చేసుకోండి.
మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పించే ఆలోచన కలిగిస్తాడండి. ఒకవేళ దావీదే గనక గొలియాతు అంతటోనే చంపాను నేను, ఆఫ్టర్ ఆల్ ఇది ఒక లెక్క అని ఒకవేళ దావీదు కత్తి తీస్తే ఏమయ్యేదో తెలుసా? ఒకళ్ళిద్దరిని, 10 మందిని, 20 మందిని, 100 మందిని, 200 మందిని వేసుకున్నాం. ఇలా జయించుకుంటూ పోతే చివరాఖరికి ఏమైపోతాడు? అలసిపోయి అదే శత్రువుల చేతికి పట్టబడిపోయి ప్రాణాలు కోల్పోయి చరిత్ర లేని వాడిగా మిగిలిపోయేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు అంటున్నాడు, యెహోవా నాకు అపాయములో ఆలోచనను కలిగించి నన్ను తప్పించాడు. అంటే అందుకంటున్నాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా. ఏంటండి ఈ దీనుడు మొర్రపెట్టగా ఆయన ఆలకించాడు. ఎప్పుడు ఆలకించాడయ్యా? దావీదు, శ్రమలు నన్ను అలుముకున్నాయి, నా చుట్టూ ఎలా ఉందో తెలుసా? ఒక బందీకానంలాగా మార్చబడిపోయాను. పంజరములో చిలక ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో నా పరిస్థితి, నలుదిక్కుల నన్ను భయం, నలుదిక్కుల నన్ను శ్రమలు, నలుదిక్కుల నన్ను శత్రువులు ఆవరించి నా చుట్టూ గుమ్ము కూడారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే తప్పించుకునే ఉపాయం లేని పరిస్థితి. ఆ కష్ట సమయంలో యెహోవా నా ప్రార్థన. సహోదరి జ్ఞాపకం చేసుకో, సహోదరుడు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్ట పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను నలుదిక్కుల శ్రమలు ఆవరించి, క్లిష్ట పరిస్థితులు ఆవరించి, ఇబ్బందులు నిన్ను ఆవరించి నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంటే దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు కదా. విశ్వసిస్తున్నావా? ఆమేనంటే సరిపోదు కదా. క్రైస్తవుడు పాల పొంగు లాంటి జీవితం కాదంట. ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. ఎలా ఉండకూడదు తెలుసా? పాల పొంగులా ఉండకూడదు. పాలకి సెగ తగిలిచ్చామనుకోండి, కొద్దిసేపు వేడెక్కిన తర్వాత ఏమైంది తెలుసా? పొంగిద్ది. అదే పాలు మీద ఉప్పు అని కాదు, లేదా 2 చుక్కలు నీళ్ళు అలా జల్లు, ఏమైపోయింది? అప్పుడు వరకు పొంగిన పొంగు ఏమైందో తెలుసా? నెమ్మదిగా దిగిపోతాయి. మన జీవితాలు పాలు పొంగు జీవితాల్లో ఉండకూడదు. పాలు పొంగి నీళ్లు పడంగానే, గాలి తగలంగానే ఎలా దిగిపోతాయో, క్రైస్తవుడా మన జీవితాలు పొంగే జీవితాలుగా ఉండకూడదు. మనం మండే జీవితాలుగా ఉండాలి. ఎప్పుడు నిత్యము దేవునిలో ప్రార్థనలో బలం పొందుకున్న జీవితాలుగా ఉండాలి. ప్రార్థనని ఆయుధాన్ని చేతపట్టుకోవాలి. శ్రమలో దావీదుకు ఉపాయం ఇచ్చిన దేవుడు, కష్టకాలంలో దావీదుకు ఉపాయం ఇచ్చిన దేవుడు, నీ క్లిష్ట పరిస్థితి, నీ కష్ట సమయంలో కూడా దేవుడు నీకు ఉపాయం ఇచ్చి తప్పిస్తాడు. నీకు అపాయము నుండి తప్పించే దేవుడు. ఈ దీనుడు మొరపెట్టగా అంటే ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఇక్కడ దీనుడు అనే మాటను మనం కొంచెం ధ్యానం చేస్తే అక్కడ దావీదు పలికినటువంటి మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, దీనుడు అంటే ఇక్కడ దావీదుని గురించి ఏ విధంగా పిలుచబడిందంటే, దేవుని సహాయం లేక తాను ఏమీ చేయలేనని గ్రహించేటువంటి వ్యక్తి అంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా, నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు.
మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థన ప్రభువా, నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ భక్తుడు తన్ను తాను పోల్చుకుంటున్నటువంటి స్థితిని ఒకంత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని తన్ను తాను పోల్చుకుంటున్నాడంటే దీనుడు. ఈ దీనుడు అంటే అర్థం ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సహాయము లేక తాను ఏమీ చేయలేనని గ్రహించినటువంటి వ్యక్తి అంట. ఇప్పుడు దేవుడే నా జీవితంలో లేకపోతే, దేవుడే నా పరిస్థితుల్లో లేకపోతే, దేవుడే నా స్థితిగతుల్లో లేకపోతే, ఈ కష్టంలో నుండి కానీ, ఈ కన్నీటిలో నుండి కానీ, ఈ ఇబ్బందులు నేను తప్పించబడలేను. దీనుడు అంటే అర్థం ఏంటంటే దేవుని సహాయము లేక తాను ఏమీయు కదండి. దేవుడే ఆలోచన ఇవ్వకపోతే ఆ కష్ట సమయంలో దావీదు వెర్రివాని వలె ప్రవర్తిస్తాడా? దావీదు ఆ కష్ట సమయంలో దేవుని యొక్క సహాయం లేకపోతే ఆకీషు రాజు, అబీమెలెకు రాజు చేతుల నుంచి తప్పించగలిగేటువంటి వాడా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ దీనుడు అంటే దేవుని సహాయము లేక నేను ఏమీయు కూడా. మనం ఏమైనా చేయగలుగుతాం? మనమైతే చాలా చేస్తాం. దేవుడు లేకుండా చాలా చేస్తాం. ఏం చేస్తాం? కొత్త వస్తువు కొన్నప్పుడు దేవునితో సంబంధం లేదు కదండి. ఏ క్రొత్త వస్తువు కొన్నా దేవునితో పని లేదు. ముందు మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం, మనమే దానికి డబ్బు కడతాం, మనమే దాన్ని ఇంటికి తెచ్చుకుంటాం. ఆ తర్వాత సేవకుడిని పిలిపించి ప్రార్థన చేసి ఇక మనం వస్తువులు మనం వాడుకుంటాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? భక్త్ సింగ్ అయ్య గారు ఆయన షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునేవాడంట. దేవుడిని అడిగేవాడంట, దేవా నేను వెళుతున్నాను, నేను ఈరోజు ఈ యొక్క నా యొక్క తలను లేకపోతే నా గడ్డాన్ని గీసుకోవడం నీ చిత్తమేనా, నేను ఇలా తీసుకోవడం నీ చిత్తమేనా అని దేవుని దగ్గర నుంచి సెలవు పొందుకొని, దేవునిని అడిగి, దేవుని దగ్గర జవాబు తీసుకొని అప్పుడు వెళ్ళి తను కార్యక్రమాలు జరిగించేవాడంట. అంటే అప్పుడు వరకు కూడా దేవుడు సమాధానం లేకుండా, దేవుని వాక్కు లేకుండా ఏ పని కూడా జరిగించేటువంటి వ్యక్తి కాదు. ఈనాడు మన జీవితంలో దేవుడు లేకుండా ఎన్నో పనులు మన జీవితంలో జరిగిపోతున్నాయి. ఎన్నెన్ని పనులు జరుగుతున్నాయి వివరించి చెప్పాలంటే ఈరోజు మనకు సమయం సరిపోదు. దేవుడిని అడగకుండా నీ అడుగులు ఎటువైపు వెళుతున్నాయో, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుడిని అడక్కోకుండా నువ్వు ఎక్కడెక్కడికి వెళుతున్నావు, ఎవరెవరితో అసలు ఏమేమి చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే ఈ సర్వ సమూహాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు బయలుదేరి వెళ్ళిపో అంటే, మోషే ఏంటి నువ్వు రావా నా తోడు? ఇప్పటి వరకు వచ్చావు కదా, ఐగుప్తును దాటే వరకు, ఐగుప్తు నుండి ఇక్కడి వరకు వచ్చే వరకు మాతో ఉన్నావు కదా, ఇప్పుడేంటి వెళ్ళిపో అంటున్నావు, నువ్వు రావా అంటే, మోషే నేను రానులే, నేను వస్తే ఈ ప్రజల మధ్య నేను నా కోపం చెలరేగిపోద్ది, నేను వాళ్ళని ఏమన్నా చేయాలనుకుంటాను, వద్దులే మోషే అంటే, కాదు నీ కటాక్షము నా మీద ఉన్న వడల నీ దాసుని దాటిపో మాకు, నీ కటాక్షం ఉన్న ఎడల దాటిపో మాకు, వెళ్ళిపో మాకు. నీవు లేని ప్రయాణం, నీవు లేని ఈ యొక్క జీవిత కొనసాగింపు ముందుకు వెళ్ళదయ్యా. మేము భౌతికంగా ముందుకు వెళుతున్నట్టే ఉంటాం, మేము చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరుకున్నట్లుగానే ఉంటాం, కానీ మా జీవితాలు ఎప్పుడో నీ సహాయం లేక ఎక్కడ ప్రారంభమైన అక్కడే ఆగిపోయినాయి. మోషే అన్నాడు, నీవు రానిదే మమ్మల్ని వెళ్ళమని సెలవివ్వద్దు. నీవు రాకపోతే మా జయాలు, మా యొక్క ప్రయాణంలో జయ జీవితం ఉండదు. ఎదురాడే శత్రువుని జయించలేం, ఎదురాడే పరిస్థితులను జయించలేం, ప్రతికూలపు పరిస్థితులను జయించలేం, శత్రువుతో పోరాడలేం. మాకు జయము రావాలంటే నీవు మా పక్షాన ఉండాల్సిందే కదా. దేవుణ్ణి తోడుగా తీసుకుని వెళ్ళటానికి మోషే తాపత్రయపడ్డాడు, మోషే పోరాడాడు, మోషే బ్రతులాడాడు, మోషే దేవుని పాదాలు పట్టుకున్నాడు. రావాలి మా వెంట, నీవు మాతో ఉండయ్యా అని మోషే దేవుణ్ణి అడిగాడు కదా. మోషే మనవి అంగీకరించి దేవుడు తన మోషేతో పాటు సైన్యంతో పాటు బయలుదేరి వెళ్ళాడు. అందుకేనండి అద్భుతం అండి. ఏం అద్భుతం తెలుసా? అసలు ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం అద్భుతం. ఎంత అద్భుతం అంటే ఐగుప్తులో చేసినటువంటి అద్భుతాల కంటే, ఐగుప్తులో జరిగించిన కార్యక్రమాల కంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో చేసిన కార్యాలు అంత ఇంత కాదు. వారి మధ్యన జరిగించిన అద్భుతాలు అంత ఇంత కాదు. శపించడానికి తీసుకువచ్చినటువంటి బిలాము ఏమండి,
శపించడానికి వచ్చిన బిలాము ప్రవక్త ఏమయ్యాడు తెలుసా? తన నోటితో ఆశీర్వచనం పలుకుతున్నాడు కదా. ఎంతటి అద్భుతం కదా. నోటి మాటల్నే మార్చేశాడు, శాపాలనే దీవెనలుగా మార్చాడు. నేను ఏమని పలుకుదును, యెహోవాయే సెలవిచ్చాడు కదా. ఆయన మాట కాదని నేనేమన్నా చెప్పగలనా? సాహసించి ఒక్క మాటన నా నోటితో పలకగలనా? దేవుడు సెలవిమ్మనద్దే, దేవుడు పలకమనందే. నా నోటి మాటల్లో ఒక్కటైనా రాలద్దా అని బిలాము బాలాకు రాజుతో అంటుంటే, నీతో ఇక పని జరగదులే కానీ వెళ్ళిపోయి అని తరిమేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీనుడు అంటే ఎవరంటే దేవుని సహాయం లేక తాను ఏమీ చేయలేనటువంటి గ్రహించేటువంటి వ్యక్తి అని కదా. ఆ గ్రహింపు మనలో ఉందా? దీనుడు దరిద్రునయ్యా, పెంటనయ్యా, పురుగునయ్యా, కుక్కనయ్యా, పందినయ్యా, ఎన్నెన్ని పోలుకులుంటే అన్నెన్ని పోలుకులు మనం వర్ణించుకుంటాం. అది వర్ణనకే కానీ వాస్తవ జీవితంకి వచ్చేసరికి దేవునిలో మనం ఉండనే ఉండం. దేవునికి స్తోత్రం. నిద్రొచ్చే వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. ఏమండి, రెండవది ఏంటో తెలుసా? వినయముతో దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అంట. దీనుడు అంటే ఎవరో తెలుసా? వినయంతో దేవుని మీద, ఇక దేవుడే ఆధారం. అందుకే దావీదు కీర్తనలో పలు చోట యెహోవా నా ఆధారము, ఆయన నా రక్షణ శృంగము, నా కేడము, నా దాగు చోటు అనే యొక్క పదాలన్నిటిని తను రాసినటువంటి కీర్తనలు అనేకమైన చోట్ల ఆయనే నా బలము, ఆయనే నాకు ఆధారము, నా రక్షణ శృంగము, నా కేడము, నా కోట అంటే ఆయన ఆధారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దావీదు కదా. దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నాడు, దేవుని మీద ఆధారపడిపోయాడు. దేవుడే నా ఆధారం, దేవుడే నా బలం. అసలు దేవుడు లేనిదే దావీదు లేడు, దావీదు లేనిదే దేవుడు. చూసారా ఎంత స్థితి, ఎంతటి విధానం అండి కదా. ఈ దావీదు అనేవాడు మనుగడ ఉండాలంటే పైన ఉన్నటువంటి దేవుడు ఆయన మీద కరుణిస్తేనే ఈ దావీదు బ్రతుకుతాడు, ఈ దావీదు జీవిస్తాడు కదా. దావీదు చాలా ప్రార్థనలో దీనంతో చేశాడు కదా. ఎలా చేశాడండి? దీనం తగ్గించుకొని దీనత్వంతో చేశాడు ప్రార్థన. కానీ ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటాయి తెలుసా? ఏమండి, ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. చెప్పండి, ఒక ఆయన పేరు, రెండవ ఆయన పేరు. ఆ రెండు ప్రార్థనలు మనకు తెలుసు కదా. అసలు మనం చెప్పం కానీ, అసలు మనం ఒప్పుకోం కానీ, అసలు మొదటి వాడు చేసిన ప్రార్థన ఈనాటి క్రైస్తవ జీవితంలో ఉంది కదా. దేవునికి స్తోత్రం. ఈనాడు కనపడే ప్రార్థన అంతా ఎవరిదో తెలుసా? మొదటి వాడి ప్రార్థన ఎవరైనా పరసేడి ప్రార్థనే. దేవా, నేను నీకు చెప్పుకోకూడదు కానీ కుర్చీలు ఇచ్చానయ్యా, అయ్యా మంచం ఇచ్చానయ్యా, సేవకుడికి ఒక రోజు భోజనం పెట్టానయ్యా, ఏం చేశాను ప్రభా, నాకేమి ఇచ్చావు ప్రభా కదా. నిజంగా వాస్తవమే, అతను చెప్పిన మాటలన్నీ వాస్తవమే. ఉపవాసం ఉంటాడు, పుదీనాలో జీలకర్రలో కూడా దేవునికి దశమ భాగం ఇస్తాడు. అసలు మనకు దశమ భాగాల గురించి ఎత్తాలంటేనే కదా, అసలు ఏటిలో మనం దశమ భాగం ఇస్తున్నాం కదా. అసలు దశమ భాగాల గురించి చెప్తే కదా, అసలు నిజంగా కానే కాదంట. ఎవరమే చెప్పాలి? అసలు మనం భక్తులమే కాదు, దేవునికి ఏమీ ఇవ్వట్లా కదండి. ఏటేట్లో మనం తినే ప్రతి పదార్థంలో దేవునికి దశమ భాగం ఇవ్వాలి. ఇస్తున్నావా మౌలి? ఇస్తున్నావా? మన సంపాదనలో దశమ భాగం ఇవ్వాలి, మన సమయంలో దశమ భాగం ఇవ్వాలి. చెప్పండి, ఎన్ని దశమ భాగాలు ఉన్నాయి? ఒక్కదానికే నిక్కుతూ నీలుగుతూ కదా, నిక్కుతూ నీలుగుతూ దశమ భాగం అంటేనే. కొంతమంది అంటారు ఈ మధ్యన ఏంటో వాక్యం అంతా సందాల గురించి వెళ్తుంది కదా. అసలు దశమ భాగాలంటే ఏంటి కదా. ఇశ్రాయేలుకి చెప్పాడు, నీ సంవత్సరంలో ఈ 6 సంవత్సరాలు భూమిని పండించాలి, 1 సంవత్సరం భూమిని విశ్రాంతి దినాలు ఇవ్వాలి. భూమిలో దశమ భాగం, భూమికి విశ్రాంతినివ్వాలి, దేవునికి అది ఇవ్వాలి, స్వాచ్ఛంగా అది దేవునికి అది ఒక పేరట వదిలేయాలి దాన్ని. అంతేగాని 6 సంవత్సరాలు చేసుకున్నట్లు 7వ సంవత్సరం కూడా నువ్వు పంట పండించుకోవడానికి కుదరదు. తినే దాంట్లో, తాగే దాంట్లో, మనం జీవిస్తున్నటువంటి జీవితంలో, సమయంలో దేవునికి దశమ భాగం ఇవ్వాలి. ఇస్తున్నావా? రోజుకి 24 గంటలు. ఎన్ని గంటలు దశమ భాగం ఇస్తుంది? దశమ భాగం 24 గంటల దశమ భాగం తీయండి, తీనమ్మా. 24 గంటల దశమ 2:30 కదండి, 2 గంటలన్నర దేవునికి దశమ భాగం. ఒక రోజు 24 గంటలు
ఈ 24 గంటల్లో దేవునికి దర్శనం బాగా 2.5 గంటలు. అసలు మనం కూర్చుంటే రోజు మొత్తం మీద మనం ఆలోచిస్తే ఉదయం ఒక అరగంట 30 గంట వేసుకోండి, మధ్యాహ్నం ఒక అరగంట 30 గంట వేసుకోండి, సాయంత్రం ఒక అరగంట 30 గంట వేసుకోండి. దేవునికి సమయం ఇస్తే రోజు మొత్తం మీద మనం ఇచ్చేటువంటి దశమ భాగాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మనకి కదా. మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు మనకి కదా. అస్సలు మనం నిద్రలేసే ప్రారంభం ఎలా ఉంటుందో తెలుసా? నిద్రలేసే ప్రారంభం మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? 2 మొక్కలు. దేవారాత్రంతా కాపాడు, నీకు స్తోత్రాలు. ఈ దినమంతా నువ్వు కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. యేసునామాని అడుగుతున్నాము తండ్రి. అంతేనా? అసలు ఆ ప్రార్థన చేస్తే నేనే అడుగుతా దేవుణ్ణి, దేవా అసలు తీసేయి ఎందుకు ఇంత తొందర? ఎలా ప్రార్థన తెలుసా? మన ప్రార్థనలన్నీ తాత్కాలికంగాను మన అవసరతలు తీర్చుకున్నట్లుగానే ఉంటాయి. నిజమైన ప్రార్థన మన జీవితంలో ఉండదు. నీకు దిన ప్రారంభం మొదలుకొని దిన ముగింపు వరకు ఎన్ని ప్రమాదాలు నీ దగ్గర జరుగుతుంటాయి తెలుసా? ఎన్ని అపాయాలు జరుగుతుంటాయి తెలుసా? నువ్వు తాగే దాంట్లో విషమున్నదన్న సంగతి నీకు తెలుసా? నువ్వు పీల్చే గాలిలో విషమున్నదన్న సంగతి నీకు తెలుసా? ఏ అపాయము నీ దరికి చేరకుండా పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, మధ్యాహ్నం సంచరించు. ఏ కీడుకైనా అసలు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇంత కాపుదలనిస్తే మనం దేవునికి ఏమిస్తున్నాం? కొద్ది సమయాన్ని కూడా దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మామూలు బిజీ కాదు అస్సలు మనం కదండి, మామూలు బిజీ. అసలు దేవునికే మనం సమయాన్ని ఇవ్వలేనంత బిజీ మనుషులు మనం. కానీ దావీదు అంటాడు, నేను దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని. నా జీవితంలో ప్రతి ఒక్కటి దేవుని మీద ఆధారపడినట్టు చేసిన పనులవి. అందుకే దావీదు జీవితాన్ని మనం తరచి చూస్తూ ఉంటే ఏ ఒక్క సందర్భంలో కూడా దావీదు దేవుణ్ణి మరిచిన సందర్భాలు లేవు. ఒకే ఒక్కటి ఉంది, అది తన జీవితానికి తెచ్చిన ఒక మచ్చ. ఆ తర్వాత దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, దేవుణ్ణి అడిగాడు కదా. అరణ్యంలో ఒంటరిగా బాలుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించిన వ్యక్తి సింహాసనం ఎక్కిన తర్వాత కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే దావీదు జీవితంలో దేవుణ్ణి ఏ సందర్భంలో కూడా మర్చిపోవాలి. కానీ మనమైతే దేవుని మీద ఆధారపడే సంగతి పక్కన పెడితే మన ఆలోచనల మీద ఒకటి, మనుషుల ఆలోచనల మీద ఒకటి, ఎన్నిటి మీద మనం ఆధారపడతాము. అందుకే సామెతల గ్రంథంలో రాయబడింది, నీ స్వబుద్ధిని నువ్వు దాన్ని కాదే నువ్వు ఆధారం చేసుకోవాల్సింది. నీ తెలివితేటలు కాదు, నీ బుద్ధి జ్ఞానాలను కాదు, నీ బలాన్ని కాదు, నీ యొక్క సామర్థ్యాన్ని కాదు నువ్వు ఆధారం చేసుకోవాల్సింది యెహోవాను, దేవుడిని ఆధారం చేసుకున్నటువంటి జనులు ధన్యులంట. యెహోవా తమకు జనులు, దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరైతే ఆయన్ని దేవుడిగా చేసుకుంటారు, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఆధారపడిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చక్కగా నడిపిస్తాడు. అదండి 73వ కీర్తనలు అనుకుంటా ఆఖరి భాగంలో, నేర్పరి అయిన కాపరి వలె అతడు తన మందను నడిపిస్తాడండి. మంచి కాపరి తన మందకి ఏం వేస్తాడు తెలుసా? పచ్చిక బయళ్ళని ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడతాం. 3వ విషయము, కష్టాలలో దేవుని వైపుకు తిరిగే వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్దామా? కష్టాలలో దేవుని వైపు తిరిగే వ్యక్తి అంట. ఎప్పుడంటండి? కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు. అసలు దావీదు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అసలు జీవితం అంతా దేవుని మీద ఆధారపడుతుంది. మరి ప్రత్యేకంగా ఇబ్బందులు కలిగినప్పుడు, తన జీవితంలో పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని మీద మనం అప్పుడప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. సరే చూడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. దావీదు ఒకరోజు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అబీషాలోము ఆలోచనలో అహీతోపెలు చేరి ఉన్నాడన్న సంగతి దావీదుకు తెలిసి ఉండి, దావీదు పర్వతము కొండ ఎక్కుచు చెప్పులు లేకుండా పర్వతం ఎక్కుచు ఏడ్చుచు దేవునికి ప్రార్థన చేశాడంట. కష్టకాలంలో దేవునికి ప్రార్థన చేయడం దావీదుకు మహా ఇష్టం. అసలు కష్టాలు రావడమే దావీదు జీవితానికి మహా ఆనందం. ఎందుకంటే ఆ కష్ట సమయంలో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, తనకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి చేరుకోవడానికి దావీదు ఇష్టపడేవాడు. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి అంట. మనం
మనం ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం చెప్పండి. మనం గడిచిన ఆదివారం చెప్పుకున్నాం కదా, ఆశ ఎవరిని ఆధారం చేసుకున్నాడు తెలుసా? అన్ని జనులను ఆధారం చేసుకున్నాడు. అన్ని జనులను ఆధారం. అదే ఆశ జబ్బు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకోకుండా ఏం చేశాడు తెలుసా? ఏంటి మన జీవితాలు ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఆశ అన్యుల్ని ఆశ్రయించాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం కదా? ఎవరి వైపుకు తిరుగుతున్నాం? ఎవరి వైపుకు మనం తిరిగేవారు? నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. యాకోబు అంటున్నాడు దేవుని యొద్దకు రండి అంటారు. దేవుని యొద్దకు వచ్చేవారంగా దేవుని మీద ఆధారపడి కష్ట సమయంలో, కన్నీటి సమయంలో, ఇబ్బంది నీకు కలిగిన ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడదాం. శిష్యులు యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకొని పేతురు అన్నాడు, అయ్యే నాకు ఏమీ లేదు, నా యొక్క పని నేను వెళ్తాను, చేపలు పట్టుకుంటాను, నా వృత్తి నేను కొనసాగించుకుంటానంటే ఇక వెనకాల ఉన్న వాళ్ళందరూ మేము కూడా వస్తాం, దాంట్లో మేము కూడా ఏదో ఒక విధంగా సాగించుకుంటాం. పేతురు పద మమ్మల్ని కూడా ఎంట పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళారు. ఏం చేశారండి? వల వేశారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఏమండి? రాత్రంతా ప్రయాసపడ్డారంట. రాత్రంతా ఏమండి? వల వేయడం, వల లాగడం, వల వేయడం, వల లాగడం, వల వేయడం, వల లాగడం. ఏమండి? పేతురికి ఎంతటి సముద్రం మీద ఎంతటి నేర్పున్నా కానీ ఆ రోజు దేవుని లేని పరిస్థితిని బట్టి ఎంత నేర్పరైనా సరే ఓటమి పాలైపోయాడు కదా. దేవుని దగ్గరికి దేవుని లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రయత్నాలన్నీ చేస్తాం, మనకి తిరిగి ఏం రిజల్ట్స్ వచ్చిందో తెలుసా? అంతా శూన్యమే కదా. భక్తుడు రాశాడు, రాత్రంతయు శ్రమ పడినా రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకిటలో ఇల్లు నా పడవా నడిపించునావా నడి చంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించునావా. దేవునికి స్తోత్రం. ఈరోజు విస్తారంగా మాట్లాడాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. మాట్లాడుకుందాం. ఇప్పటికి ఇంచుమించుగా గంట సమయం అయిందా? గంట సమయం అయింది. ఇంకా వాక్యంలోనికి మనం వెళ్ళాల. ఇంకా ప్రారంభం కాడే ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. ఎవరికైనా బిజీ పనులు ఏమైనా ఉన్నాయా? బిజీ పనులు. ఒక భక్తుడు ఇలా అంటాడు, నేను 10 గంటలు పని చేయాలి, 10 గంటలు కష్టపడాలి, నా కష్టానికి 10 గంటల సమయం ఉంది, నేను కష్టపడితే 10 గంటలు కష్టపడితే నా పని ముగించబడింది. ఈ 10 గంటల కష్టానికంట ఆ భక్తుడు ఏం చేసేవాడు తెలుసా? 11 గంటలు ప్రార్థన చేసేవాడు. అంటే తాను కష్టపడవలసిన సమయానికి మించి ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. అదా మనం అసలు పని ఉంటే ఇక ప్రార్థన ఉండదు, పని ఉంటే ప్రార్థన ఉండదు. ఏంటంటే ఏం చెప్పమంటారండి? తలకు మించిన పనులు. ఎన్ని పనులో, అటు పరిగెట్ట, ఇటు పరిగెట్ట, అక్కడికి ఇక్కడికి ఇదే మన ఆలోచన. కానీ పనికి మించిన ప్రార్థన ఎప్పుడైనా చేసామా? ఈరోజు 2 గంటల పని ఉంది, ఈ 2 గంటల పని చెయ్యాలి, ఈ 2 గంటల పని జరగాలి అంటే 2 గంటలకు మించి ఎప్పుడైనా ప్రార్థన చేయాలనిపించింది? 2 మొక్కలు ప్రార్థన. దేవునికి స్తోత్రం, వెళ్తున్నాను, అయిపోవాలి, జరిగిపోవాలి, యేసు నామం, ఆమేన్. అంతే. మన ప్రార్థన ఎలా ఉంటే తెలుసా? దేవుడే ఉలిక్కుబడి, పరలోకం అంతా ఒక్కసారిగా ఉలిక్కుబడిపోయి ఏం జరిగిందో కిందని ఆలోచించుకొని
ఒక్కసారిగా పరలోకం అంతా బిత్తరపోయిద్ది మన ప్రార్థనలకి. ఏంటి ఈడు అరిసే అరుపులకి కింద ఉన్న వాళ్ళు దడుచుకునే సంగతి పక్కన పెట్టు, పైన పరలోకం అంతా ఉలుక్కుపడిపోయి ఏంటిడు ఎర భక్తుడు కాదు, బాధ పెట్టే భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద ప్రేమతో చేసే ప్రార్థన కాదు, కంగారులో చేసే ప్రార్థన. పరలోకమే బిత్తరపోయి ఈడి ప్రార్థన ఏంటరా నాయన, దేవా వాడికి ఏంటో ముందండు తొందరగా పంపించు, ఆడు అడిసే అడుపులకి ముందు పరలోకం అంతా మునిగిపోతుంది, పంపించేయ్యా అని చెప్పి ఏం చేస్తారు? పో నాయన నువ్వు పో, నువ్వు ఉండి కూడా చేసేది కదా. దేవుణ్ణి అడిగే విషయంలో మనము మన పనులకు మించి దేవుణ్ణి అడగాలి కదండి. ఆకాశము తెరిచి ఆయన పట్టజాలని దీవెనలు కుమ్మరించేది. నన్ను అడుగుము నేను మీకు ఇస్తానన్నాడు దేవుడు. ఆయన జనములను మీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు మీకు సొత్తుగాను మీకు ఇస్తానన్నాడు కదా. మనం అడగకయే పొందుకోలేకపోతాం, మనం అడగలేకపోతున్నాం. దావీదు అంటున్నాడు, ఎందుకు దీనుడు అంటున్నాడు, కష్టాలలో దేవుని వైపు చూసినటువంటి వ్యక్తి అంటండి. అందుకే దావీదు ఈ 3 విషయాలను ఆలోచించుకొని నేను దీనుడునయ్యా. ఒకవేళ నేను సింహాసనం ఎక్కిన దీనుడనే, నేను గొర్రెల దొడ్డిలో ఉన్న దీనుడనే, ప్రజల మధ్య ఉన్న నేను దీనుడే. నా తగ్గింపు జీవితం ఏంటంటే దేవుని సహాయం లేకుండా ఒకటి, రెండోది దేవుని మీద ఆధారపడకుండా ఒకటి, కష్టాలలో దేవుని వైపు చూడకుండా మరొకటి. ఈ 3 విషయాలను తన మధ్యలో పెట్టుకొని నేను దీనుడును అంటున్నాడు కదా. ఈ దీనుడు ఏం చేశాడంటే అండి చెప్పాలి. ఈ దీనుడు ఏం చేశాడు? మర్ర పెట్టడం అంటే ఏంటి చెప్పండి? మర్ర అంటే ఏంటి? బ్రతిమలాడుకోవడం. నాయనా అయ్యా ఏమంటే భిక్ష వేసి భిక్షగాడి ఇప్పుడంటే లేటెస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ అడిగే పని లేదు, ఇక అట్ట ఊపుతాడు లేదా అట్ట నుంచుంటాడు, వేస్తే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక దండాలు లేవు, ఇక ఏమి లేవు, ఇక ఎత్తే గడ ఆడు సైలెంట్గా అడిగి మళ్ళీ 2 రూపాయలు తక్కువ మళ్ళీ ఆడు చూసుకుంటాడు, చూస్తాడు ఎంత ఇచ్చో 2 రూపాయల. వీడికి నమస్కారం కూడా వేస్ట్ కదా. నమస్కారం కూడా వేస్ట్, వీడికి అనవసరంగా అయ్యా అని పిలుస్తాం కూడా వేస్ట్ 2 కదా. కానీ మొర్ర అంటే బ్రతిమలాడుకోవడం అంట కదా. అడగండి, ఎటు చూపించండి ఒకసారి, అందరూ ఎటు చూపించండి, అందరూ ఒకసారి ఎటు చూపించండి. దీంట్లో ఏం కనపడుతుంది చూడండి, ఏం కనపడుతుంది? మీరంటే ఎట్ట పెడుతున్నారు కానీ నా జాతకం చూడయ్యా అన్నట్లుగా కదా, నా జాతకం చూడ, నా రేఖలు ఏంటో మార్చు అన్నట్లుగా ఎట్ట పెడుతున్నారు. ఎట్ట కాదు కదండి, ఎట్ట కాదు. దీనత్వం ఎలా ఉంటుంది? ఇలా అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు భిక్షం ఎత్తుకుంటున్నాడు కదా. ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారు? దేవుని దగ్గర బ్రతిమలాడే విషయంలో ఇలా అడిగిన సందర్భాలు ఏమన్నా? ఇలా కనపడే విషయంలో తన దీనత్వం కనపడుతుంది. దేవుని బ్రతుకుల తన అవసరత ఏంటో కనబడుతుంది, తనకున్న కొద్దివేంటో. దేవా నువ్వు సహాయించే, నువ్వు భిక్ష వేస్తేనే తప్ప ఈరోజు నేను బ్రతికేది లేదు, నువ్వు భిక్ష వేస్తేనే తప్ప నా జీవితంలో ఇది సాధించేది లేదు. నువ్వు భిక్ష వేయాలి, నీ దయను నాకు భిక్షంగా వేయి, నీ కటాక్షం నాకు భిక్షంగా వేయి, నీ కరుణ నాకు భిక్షంగా వేయి, నీ కృపను నాకు భిక్షం ఎత్తుకుంటున్నాడండి దేవుని దగ్గర కదా. దేవుని దగ్గర భిక్షం ఎత్తుకునేటట్లుగా మన ప్రార్థన. మర్ర దేవుణ్ణి బ్రతువులాడుకోవడం కదా, దేవుని దగ్గర బ్రతువులాడుకోవడం, అలా ప్రార్థించేటువంటి స్థితిని మనం కలిగి. ఈ దీనుడు ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. మొర్ర అనేది మాటలతో కూడినది కాదు. అదేంటంటే ఏమండి, మొర్ర అంటే మొదటిది హృదయ గర్భములో నుండి వచ్చేటువంటి ఆర్తనాదం అంట. ఎక్కడి నుంచి వచ్చిందండి? మొర్ర అంటే ఏంటి? మాటలతో వచ్చేది కాదు, మాటలతో ఉచ్చరించేది కాదు. కొంతమంది మాటలలో ఉచ్చరిస్తూ ఉంటారు. కవులు అయితే రకరకాలైనటువంటి పోలికలతో వారు పోలిస్తుంటారు. భక్తుడైనటువంటి ఎజ్రా కూడా ఒక ప్రార్థన చేశాడు, సకల ఆశీర్వచనములకు కారణ సంభూతుడా అనేటువంటి బిరుదుతో ఆయన్ని పిలిచాడు. ఎంతటి గొప్ప పదజాలమో! కానీ దావీదు పదజాలాలు లేవు, గొప్ప గొప్ప వర్ణనలు లేవు, గొప్ప గొప్ప పదాలు లేవు. ఒకటే ప్రార్థన. ఇదిగో హృదయంలో కలుగుతున్న వేదన, హృదయంలో పుడుతున్న దుఃఖము, హృదయంలో కలించి వేస్తున్న సమస్యలు, శోధనలు తన హృదయాన్ని కలిచి వేస్తుంటే ఆ హృదయంలో నుండి పుట్టుకు వచ్చేది ఆర్తనాదం. అది దేవుని దగ్గర మొర్రగా మారింది. దేవునికి స్తోత్రం. అసలు మనకు హృదయంలో నుండి పొంగుకొచ్చే ప్రార్థన కదా. హృదయంలో దుఃఖం ఉందనుకో, అన్న దగ్గరికి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆమె ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనలో ఎన్ని మాధుర్యాలు ఉన్నాయో
ఎంత అద్భుతమైన వర్ణన ఉందో చూడండి. 9వ వచనం కాడి నుంచి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. అన్న కిషోర్ గారికి బైబిల్ లేదనుకుంటా, బైబిల్ ఇవ్వండి. ఇక్కడ ఉందా? మంచిది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి చదువుతున్నాం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి ముందర కూర్చొని ఉండగా ఎలా ఉందంటండి? బహు అన్న మాటకి ఎలాంటి వర్ణన వచ్చింది ఏమండి? అందరి తలలోపైకి బహు అన్న మాటకి, బహు అంటే మామూలుగా మనం పదాల్లో చెప్పుకోవాలంటే అనేకము కదండి. బహు అంటే అనేకము. వర్ణన కాడకు బహు అంటే తన జీవితంలో అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి విషయాలు తన మదిలో పెట్టుకొని వాటి ద్వారా దుఃఖం కలుగుతుంది. బహు దుఃఖాక్రాంతురాలై అంటే ఆమె దుఃఖము అంతా ఇంత కాదు, మాటలలో వర్ణించలేనిది, పదాలతో పలకలేనిది. ఆమె హృదయములో పొంగి పొర్లుతున్న దుఃఖము అంత ఇంత కాదు, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందంట. ఆమె ప్రార్థన పెదవుల కాడకు వచ్చేసరికి వణుకుడు పెదాలలో కనపడతల్లా. హృదయంలో దుఃఖం పుడుతుంటే పెదాలు కదలవ వణుకుతూ ఉంటాయి. ఎందుకోసమంటే ఆ పెదాలలో నుండి మాట బయటికి రావడానికి హృదయము పొంగి పొర్లి దుఃఖంతో ఆర్తనాదం చేస్తుంటే పెదాలు వణుకుతూ ఉంటాయండి. ఎప్పుడన్నా గ్రహించారా? కొంతమంది ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే మాట రాక పెదాలు ఏమండి ఆ వణికే విధానం చూస్తుంటే అతని లోపల ఎంత వేదన దాగి ఉందో, ఎంత దుఃఖం దాగి ఉందో. కన్నీటితో చేసే ప్రార్థనలు కరువైపోయాయి. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర గడిపే భక్తులు తక్కువైపోయారు. కన్నీటితో ప్రభువుని వేడుకునే భక్తులు తక్కువైపోయారు. అందుకే ఇరిమంటున్నాడు, వేదన చేయు స్త్రీలు కనుగొనండి, దుఃఖం నేర్పించండి, వాళ్ళకి అంగలార్పు విద్యను నేర్పించండి, ఎలా ఏడవాలో నేర్పించండి. ఏడుపులో కొంతమంది ఏడుపులు ఉంటాయి అండి, వారి ఏడుపు చూస్తే హృదయము ఏమండి బాధతో కృంగిపోయింది. ఈనాడు కన్నీటితో ఏడ్చే స్త్రీలు కానీ, కన్నీటితో ఏడ్చే ఏమండి ఎవరు విశ్వాసులు లేకుండా పోయారు కదా. దేవుని దగ్గర ప్రార్థన చేయడం అంటే కొన్ని మాటలు పలికి 2 బొట్లు కన్నీరు గాచేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? మనం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే మన పెదాలలో నుండి మాట రావటానికి ఆ పెదాలు తడబడుతూ కదా. ఆమె దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆమె పెదాలు అలా కదులుతూ ఉంటే ఏలి అనుకున్నాడంట, ఈమె మద్యంతో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుందేమో, మత్తురాలే వచ్చిందేమో. అక్కడ బలి అర్పించారు, విందు జరిగింది, విందు కార్యక్రమంలో ఏమంటే మత్తురాలైందేమో, అందుకు వచ్చి దేవుని మత్తులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమె వేదనతో దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటుందన్న ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క గ్రహింపు లేకపోయింది భక్తునికి. ఎందుకంటే పెదాల నుండి మాటలు రావట్లేదు. హృదయంలో పొంగుకున్న ఆ యొక్క సమస్య, ఆ యొక్క పరిస్థితులు తనని ఆవరించి కృంగిదీస్తుంటే ఆ హృదయంలో పొంగి పొర్లుతున్నటువంటి ఆ బాధ, కన్నీరు ఆమెను దేవుని సన్నిధిలో మౌనిరాలుగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? మొర అంటే హృదయ గర్భంలో నుండి పొంగుకొచ్చే ఆర్తనాదం అంట. అరుపది ఆర్తనాదం, కేక వేస్తున్నాడు. అయ్యో బ్రతులకు దేవా నువ్వు దాటిపోమాకయ్యా, నువ్వు వెళ్ళమాక, గుడ్డి భిక్షగాడు పిలుస్తున్నాడే, ఆర్తనాదం, కేకలు వేస్తున్నాడండి. ఈరోజు అంత ప్రార్థన చేసేటువంటి భక్తులు ఏమండి ఎక్కడున్నారు? అసలు ప్రార్థన చేయండి, నోరు తెరవడంటే నేను మాట్లాడితే ఎవరన్నా ఇబ్బంది పడతారేమో, నేను మాట్లాడితే ఎవరికన్నా నా ప్రార్థన నచ్చదేమో అన్నట్లుగా పెదాలు మాత్రమే కలుపుతారు, లేదా ఉస్సు 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 అనే సౌండ్ తప్ప నీ నోటి నుండి దేవునికి వెళ్ళే ప్రార్థన దేవుడు అంగీకరించేటట్లుగా నీ హృదయంలో నుంచి వస్తుందా? మనుష్యుల ముందు నీ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటావు, మనుషుల దగ్గర నీ కన్నీరును కారుస్తూ ఉంటావు, మనుషుల దగ్గర నీ సమయాన్ని గడుపుతూ ఉంటావు, వ్యర్థంగా స్థలాలు వెతుక్కుని సహాయం కొరకు పరిగెడుతూ ఉంటావు. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు దుఃఖంతో దేవుని పాదాలను కడిగావా? దేవుని సన్నిధిలో నీ కన్నీటి బొట్టును కార్చావా? నీ ఒక్క కన్నీటి బొట్టును కార్చిన అది దేవుని దృష్టిలో విలువైనది.
నువ్వు ఒక్క కన్నీటి బొట్టును కార్చిన దేవుని దృష్టిలో అది ఏమండి ఎంతో ఉన్నతమైనది. అందుకే ఆయన మన కన్నీటిని దావీదు అంటున్నాడు, నా కన్నీటి నువ్వు దాచుకున్నావయ్యా. దావీదు ఎంత ప్రార్థన చేశాడో, దావీదు ఎంత ఏడ్చాడో, దావీదు ఎంతగా మొరపెట్టుకున్నాడో. సముద్రంలో ఏమండి ఆకాశం నుండి కురియు ఆ ఒక్క వర్షము మొట్టమొదటి చినుకు ఏమండి సముద్ర గర్భాలకు వెళ్ళినప్పుడు ఆల్చిప్పంట అలా నోరు తెరిచి ఆ నీటి బిందుని మింగితే అది కొన్ని రోజులకు ముత్యంలాగా మారింది. దాని విలువ ఖరీదు కోట్ల రూపాయల్లో ఉంటుంది. కానీ నీ దేవుని సన్నిధిలో నువ్వు కార్చే మొట్టమొదటి కన్నీటి బొట్టు ఆయన పాదాలను తడిపితే ఈ లోకంలో వెళ్ళలేనిది, ఈ లోకంలో ఖరీదు కట్టలేనటువంటి దీవెన దేవుడి దగ్గర నీకు దయచేస్తా కదా. ఒక నీటి చొక్కే ఆల్చిప్పులోకి వెళ్ళిన తర్వాత అది ఎంత విలువైనదిగా మార్చబడితే, నీ కన్నీరు దేవుని దగ్గరికి వెళితే అది ఎంత విలువైనదిగా మార్చబడితే తెలుసా. ఆయన కవిలో దాచుకునంట ప్రతిరోజు చూసుకుంటాడంట, ప్రతిరోజు చూస్తాడంట. దావీదు ఇంత ప్రార్థన చేశాడు, ఇదిగో పలానా భక్తులు ఇలా ప్రార్థన చేశాడు, పలానా సహోదరి ఇలా ప్రార్థన చేస్తుందని ఆయన కన్నీటిని చూసి నీ కన్నీటి బొట్టును చూసి మురిసిపోతాడంట. ఆ రోజు నా బిడ్డ కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరు చూసావా ఎలా పడిందో. పరలోకమంతా ఆయన్ని చూస్తూ ఈయనేంటి మనుషుల కన్నీళ్ళను చూసి ఈయన ఎంత మురిసిపోతాడు, మనుషుల కన్నీళ్ళు చూసి ఈయనేందుకు ఎంత మురిసిపోతాడు. పరలోకం కదా, పరలోకంలో ఉన్న వాళ్ళంత పరిశుద్ధులు కదా, వాళ్ళు దేవుని మహిమపరిచి ఆ మహిమ లోకంలో నివసించేవాళ్ళు కదా. మట్టి లోకంలో బ్రతికే ఈ మానవుడు కన్నీరు కారిస్తే, ఈ మట్టి లోకంలో క్షణమాత్రం ఉండే ఈ అల్పజీవి కన్నీరు కారిస్తే, పరలోకమందు మహిమాన్వితుడైన దేవుడు అంట ఆ కన్నీటిని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు కదా. కన్నీటిని చూసుకొని ప్రతిరోజు ఎంత కన్నీరు కార్చింది, ఎంత ఏడ్చిందో ఈ సమస్యను బట్టి. పరలోకం అంతా ఆయన మురిసిపోతుంటే ఈయన ఏంటో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. మరీ భూలోకంలో ప్రజల మీద మరీ పిచ్చి ఎక్కువైపోతుంది ఈయనకి అనుకుంటాను. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, నీవు ఒక్క కన్నీటి బొట్టు పరలోకంలో దేవుని దృష్టికి విలువైనది. కోట్ల ఏమంటే దేవదూతల స్తుతి కంటే, 24 పెద్దల స్తుతులు కంటే, 4 జీవుల స్తుతులు కంటే, పరలోకమంతా చెల్లించే స్తుతుల కంటే, భూలోకంలో మట్టి మానవుడిగా బ్రతుకుతూ అల్ప జీవితం జీవిస్తున్న నీవు దేవుని సన్నిధిలో కార్చిన ఒక్క కన్నీటి బొట్టే దేవునికి విలువైనది. దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. దాచుకున్నాడంటండి దేవుడు నీ కన్నీటిని. నువ్వు అనుకుంటావు నేల మీద పడిపోయింది కదా, అది ఏమో ఆవిరైపోయింది, కనపడతలేదు, అది ఆవిరైపోయింది, కన్నీటి బొట్టు నేల వద్ద కాదు, అది పడిన తోడనే దేవుని కవిలలోకి అది వెళ్ళిపోయింది. భూలోకంలో నువ్వు కార్చిన కన్నీరు అది నీటిని ఇంకిపోయింది అనుకుంటావేమో కదా, అది కన్నీరు ఏంటంటే తెలుసా, దేవుడు దాచుకుంటున్నాడు. ఎప్పుడైనా గ్రహించావా సహోదరి? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆంతర్యాన్ని ఎరిగి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడైనా మొర్రపెట్టిన సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? అడిగి విసుకొచ్చేసింది కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఏం ప్రార్థన అన్నటువంటి విధానంలోకి వెళ్ళిపోయావు కాదు. ప్రార్థన చేసి దేవుని మీద విసుకొచ్చింది కాదు. భక్తిహీనుడు అంటే ఎవరో చెప్పండి. భక్తిహీనుడు అంటే ఎవరో చెప్పండి, చెప్పాలి. భక్తిహీనుడు అంటే ఎవరు? పూర్వం వాళ్ళు భక్తి పరులే, అర్థమవుతుందండి. పూర్వం వాళ్ళు భక్తి పరులే, కానీ సమస్యలను బట్టి, శోధనలను బట్టి, పరిస్థితులను బట్టి వారు ఏమైపోయారు తెలుసా? హీనులుగా మార్చబడారు, భక్తిహీనులైపోయారు వాళ్ళు. వారి జీవితంలో భక్తి మీద ఆధారపడే స్థితి పోయింది, దేవుని మీద ఆధారపడే స్థితి పోయింది. పూర్వం తన జీవితం దేవుడు అంటే తిరిగి, ప్రార్థన అంటే తిరిగి, భక్తి అంటే తిరిగి, ఇప్పుడు పరిస్థితులు తలక్రిందలేసరికి దేవుని విడిచిపెట్టేవాడు వారిని భక్తిహీనులు అంటారు. మనం భక్తులమా చెప్పాలి. రెండవదా, భక్తులమా అంటే కొనసాగిస్తున్న వారమా, ఆపేసిన వాళ్ళమా కదా. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దారి తొలిగే వాళ్ళలాగా ఉంటున్నామా, లేదా ఉన్న స్థితిలోనే దేవుడుంటే చాలు, దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావు? రాత్రికాలం యాయిరు జీవితం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. విన్నారా? విన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి విన్నారా? యాయిరు జీవితం గురించి అతను ఎంత తగ్గింపో కదా, ఎంత తగ్గించుకున్నాడు తన కుమార్తె కోసం. యేసు ప్రభు వారంట ఇంటికి రమ్మన్నప్పుడు బయలుదేరి వెళ్తున్నారు. ఈ మాట నన్ను చాలా బలంగా తాకింది. యేసు ప్రభు రమ్మంటే సరేనయ్యా పద అన్నట్లుగా బయలుదేరారంట ఇద్దరు.
జన సమూహము, శిష్యులు, ఆయన వెంబడించే వాళ్ళందరూ బహుజన సమూహం అని రాసింది. అంటే లెక్కకు వేలల్లోనూ లక్షల్లోనూ ఆయన వెంబడించి ఉంటారు. ఏమండి, అంతమంది బహుజన సమూహము ఆయన వెంబట వస్తున్నారు. అప్పటికి రాసినటువంటి మాట ఆయన మీద పడుతున్నారంట జనం. అంటే కిక్కిరిసిపోయారు జనం కిక్కిరిసిపోయారు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన వెంట పెట్టుకుని వెళుతున్నాడు. మార్గంలో వెళుతుండగానే చిన్న ఆటంకం వచ్చింది. ఏమండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న స్త్రీ అప్పుడే వచ్చి ఆయన ద్వారా స్వస్థత పొంది, ఆ స్వస్థత పొందిన సాక్ష్యాన్ని తెలియపరుస్తూ సమయం చాలాసేపు గడిచిపోతే కుమార్తె స్వస్థత కోసం వచ్చినటువంటి ఆ వ్యక్తి అంట యేసు ప్రభువారు తన వైపుకు తిరిగే వరకు, తన ఇంటికి వచ్చే వరకు ఏం చేసినా అలా మౌనంగా ఆయన వైపే చూస్తున్నాడు. ఈలోపు కబురు వచ్చేసింది, అయ్యా శతాధిపతి యాయిరు, నువ్వు కంగారు పడద్దు, ఇక ఆయన వదిలేసేయి, ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చేసేయి, ఆయన దారిని వెళ్ళని, ఎందుకంటే కుమార్తె చచ్చిపోయింది అయ్యా, ఆయన దారిని వదిలేసేయి అంటే ఆయన అంటున్నాడు, నమ్మకం ఉంచు, నిరీక్షణ ఉంచు, ఏం కంగారు పడమాక అన్నాడు. చూసారా ఏమైందో తెలుసా? ఆయన ఆ యొక్క శతాధిపతి ఇంటికి వెళ్ళేదాకా ఆయన్ని వెంబడించడం ఆపలేదు. దేవునికి స్తోత్రం. మధ్యలో చిన్న ఆటంకం వచ్చింది. ఆయన బాగున్నప్పుడే వెళితే స్వస్థత పొందేదేమో కదా, ఆరోగ్యవంతురాలేదు. ఇప్పుడు ఆటంకం వచ్చి మధ్యలో ఆగిపోయేసరికి చావు కబురు రానే వచ్చింది. ఏది వినకూడదని తండ్రి ఆతృతపడి వచ్చాడు, ఏది చూడకూడదని తండ్రి ఆవేశంతో ఆలోచనతో దేవుని దగ్గరికి వచ్చాడు. అదే ఇప్పుడు తన జీవితంలో ఎదురయ్యింది. వదిలేశాడా? కాదన్నాడా? దేవ వద్దులే ఆగిపోయా, నేను ఎప్పుడో వచ్చి నీ దగ్గరికి, ఇంత ఆలస్యం అయిపోయింది, ముందే వచ్చింటే నా కుమార్తె బాగుపడేదయ్యా, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావని అని ఒకవేళ తన అధికారపు గర్వాన్ని ప్రదర్శించవచ్చు. కానీ ఏం చేశాడు తెలుసా? తగ్గించుకున్నాడు. యేసు ప్రభువారితో కూడా తన ఇంటి దాకా ప్రయాణం చేశాడండి. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్దామా? దేవునికి స్తోత్రం. యేసుతో పాటు కూడా ప్రయాణం. ముందు వెళ్ళి, అయ్యా నువ్వు ఏదో టైం చూసుకొని రా, వస్తే రా, మా చనిపోయిన తర్వాత భోజనాలు పెడతా, అదన్నా తినిపోదు కానీ అన్నట్లుగా. ఏమండి, భోజనాలు పెడతారు, అదన్నా తినిపోదు కానీ రా అన్నట్లుగా పిలవలేదు. ఇదిగో వచ్చారు, కబురు తీసుకొచ్చి మోసుకొచ్చారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది. ఒక్కతే కుమార్తె అంట. అంటే ఎంత ప్రేమో, ఎంత మమకారమో, కుమార్తె అంటే ఎంత ఇష్టమో, అంత ఇష్టపడిన కుమార్తె చావు కబురు వెంట రాగాలే ఏం చేశాడు తెలుసా? పరిగెత్తి కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయి మెడమే పడి ఏడ్చాడా? చెప్పాలి. తెలుసా అందరికీ వాక్య భాగం తెలుసా? దేవునికి స్తోత్రం చెప్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనపడింది, ఎవరు తీయద్దు, నేను చెప్తా. ఏమండి, పరిగెత్తుకుంటా వచ్చి కబురు మోసుకొచ్చిన వాడితో పరిగెట్లా. ఒక విధంగా చూడండి, చావు కబురు మోసుకొచ్చిన వాడిని కూడా పక్కన పెట్టేశాడు. నీ ఇష్టమైన కుమార్తె అయ్యా, నీ ఒక్కతే కుమార్తె అయ్యా, నువ్వు ప్రేమించే కుమార్తె, ఏ కుమార్తెను బాగుకోరు ఇక్కడ దాకా వచ్చావు, ఆ కుమార్తె చచ్చిపోయింది. ఇప్పుడు ఎందుకయ్యా అంటే, కబురు మోసుకొచ్చినాడు అన్న వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ సమాధి కార్యక్రమాలు చేస్తున్నాడేమో కానీ, ఏమండి, ఏ తండ్రి కుమార్తె కోసం పరుగులెత్తాడు, ఆ తండ్రి మాత్రం ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళ కదా. శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని వదిలిపెట్టేటువంటి వారు ఎక్కువైపోయాం మనం. అవసరానికి భక్తి కాదు, మన యొక్క అవసరతలు తీర్చుకోవడానికి కాదు భక్తి అంటే. భక్తుడైనటువంటి యాకోబు రాస్తున్నాడు, మీ యొక్క దురుద్దేశము కొరకే, మీ యొక్క భోగేచ్ఛల కొరకే ప్రభుని అడుగుతున్నారే కానీ ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవట్లేదు. భోగేచ్ఛలు తీర్చుకోవడానికి, భూమి మీద సుఖాలను అనుభవించడం కొరకే. సంగమా, మన ఆత్మీయ జీవితంలో లోక సంబంధమైన విషయాల గురించి కాదు మన తాపత్రయం, మన లోక సంబంధమైన విషయాల గురించి. ఈ దేహము, పౌలు భక్తి, ఈ దేహములో ఉన్నాను, దేహము విడిచిపెట్టినను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రభుతో ఉండాలి, ప్రభు బ్రతకాలి. అందుకే అంటున్నాడు, క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ. అంటే తను అనుభవించిన శ్రమలన్నిటిని పోగేస్తే, చూడండి, శ్రమలన్నిటిని పోగేస్తే, కుప్పలా పేరిస్తే ఏమండి ఎంత అవుతాయో తెలుసా? ఒక 10 కేజీల డ్రమ్ము పట్టే అంత సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నాడో. ఇవా పౌలాని ఎన్ని అనుభవించి నీ అంటయ్యా, 1 కాదు 2 కాదు, అనేక మారులు అన్నాడు. అనేక మారులు అన్నాడంటే దానికి మితి లేదు. ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు. అడుగడుగున సమస్య, అడుగడుగున శోధన, అడుగడుగున దెబ్బలే. దేహం మీద గాయం లేని ప్రదేశం లేదంట. దేవునికి స్తోత్రం. ఆలోచించారా? దేహం మీద గాయం లేని ప్రదేశం లేదు. చూసి ఒకరోజు ఇవి ప్రభు కొరకు నేను పొందుకున్న గుర్తులు అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఏంటో తెలుసా? నేను ప్రభువు కొరకు నేను పొందుకున్న గుర్తులయ్యా ఇవి. నేను ప్రభువుని మహిమపరచట కొరకు నా దేహమందు పొందుకున్న గుర్తులు. ఈ సమస్యలకు, ఈ శోధనలకు జడిసిపోయి బెదిరిపోయి నేను పక్కగా తిరిగే భక్తుడి కాదు. ఎవరినో తెలుసా? దమస్కు మార్గంలో గర్వమనే గుర్రాన్ని ఎక్కి ఊరేగుతున్న నన్ను దింపి నన్ను దీనుడిగా మార్చి ఆనాడు దిగిన గుర్రం ఈనాడు వరకు ఎక్కలా. అప్పుడు వరకు ఏం చేశాడు తెలుసా? కాలి నడకన తిరిగాడు భక్తుడు. అదా మనమైతే ఎన్నిసార్లు ఎక్కుతామో. అతిశయించుటకు నాకు కారణములు కలవు కానీ ప్రభువును బట్టి నేను అతిశయించట్లేదు. ఇవి నా అతిశయానికి కారణాలని పౌలు భక్తులు చెప్పుకునేవి చాలా ఉన్నాయి. కానీ నేను ప్రభు ఎదుట చెబుతున్నాను, అతిశయించుటకు నాలో ఏమీ లేదు. ప్రభువు కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నాను నీ కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నే కృపయే, కృపయే. నేను నానో నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇదంతా ఇంతగా చెప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో ప్రభువు కృప. మొర అంటే ఏంటండి? ఏం చెప్పుకున్నాం? ఏంటంటే మొర అంటే మొదటిది హృదయ గర్భములో నుండి వచ్చే ఆర్తనాదం కదా. మొర అంటే దాని స్థితిని మనం చెప్పుకున్నాం. మొర అంటే అర్థం ఏంటంటే ఏమంటే బ్రతివులాడుకోవడం. ఆ మొరలో మొదటి లక్షణం ఏంటో తెలుసా? హృదయ గర్భములో నుండి వచ్చే ఆర్తనాదం. రెండవది ఏంటంటే సంపూర్ణ విశ్వాసంతో దేవునికి చేసే విజ్ఞాపన అంట. విజ్ఞాపన అంటే ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విజ్ఞాపన అంటే ఏంటి? సరే పెట్టు. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్దాం. మన విజ్ఞాపన అంటే ఒక విషయాన్ని పదే పదే అడగడం విజ్ఞాపన. విజ్ఞాపన అంట. ఏ విజ్ఞాపన? సంపూర్ణమైన విశ్వాసంతో దేవునికి చేసే విజ్ఞాపన. మొర అంటే మొదటిది హృదయ గర్భంలో నుండి పొంగుకొచ్చి ఆర్తనాదం. రెండోది సంపూర్ణమైన విశ్వాసం. దేవునికి సంపూర్ణమైన విశ్వాసంతో దేవునికి చేసే విజ్ఞాపన. భక్తుడు ఈ సమస్య విషయమై, ఈ శోధన విషయమై దేవుని దగ్గర సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన. ఏ విశ్వాసం ఇది? అరాకొర్ర విశ్వాసం కాదు. అల్ప విశ్వాసులారా అన్నాడు ప్రభువారు. అంటే వారి విశ్వాసం ఎంత? కొంత మట్టుకే. వారిలో సంపూర్ణమైన విశ్వాసం లేదు. విశ్వాసంలో పరిపూర్ణులు కాలవాళ్ళు. విశ్వాసంలో వారి వయసు ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. వారి వయసు ఎలా ఉంటుందో తెలుసా? బాలుడు పాలు తాగే స్థితిలో ఉంటే అది ఎలా పోల్చబడిందో వీళ్ళ విశ్వాసం కూడా ఏంటో తెలుసా? వయసుకి ఎదిగారు కానీ, స్థితికి ఎదిగారు కానీ, అనుభవానికి ఎదిగారు కానీ, ప్రార్థన జీవితానికి, భక్తి జీవితానికి వచ్చేసరికి వాళ్ళు పసిపిల్లల్లాగా పాలు తాగే స్థితిలో ఉన్నారు. విశ్వాసంలో పెరగల. విశ్వాసంలో సంపూర్ణులు అవ్వాలంట. మనం సంపూర్ణ సిద్ధి పొందుట కొరకే ప్రభు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రభు ఎదుట మనము సంపూర్ణులుగా నిలుచుట కొరకు, దేవుని ఎదుట సంపూర్ణులుగా నిలుచుట కొరకు దేవుని తండ్రి ఎదుట మనల్ని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఆయన ఎదుట సంపూర్ణం కావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు సంపూర్ణం అవుతామో తెలుసా? ఎప్పుడు సంపూర్ణం అవుతాం? మనం ఆయన ఎదుట శ్రమలు అనుభవించి, శ్రమలకు తాలి, ఇబ్బందులకు తాలి మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన ముందు నిలబడే సమయం వచ్చేసరికి ఆయన మనల్ని సంపూర్ణునిగా మారుస్తాడు. శ్రమలు పడకుండా సంపూర్ణుడి కాలేవు. అర్థమవుతుందా? శ్రమలు లేకుండా నీ జీవితం సంపూర్ణం కాదు.
నేను సంపూర్ణమైన భోజనం చేశానని చెప్తాడు. చెప్పండి, సంపూర్ణమైన భోజనం అంటే ఏంటో చెప్పండి. అన్ని పదార్థాలను తిన్నప్పుడే అది సంపూర్ణం. ఒక పెరుగు లేదు, ఫస్టే పెరుగు అయితే కదా మధ్యలోనే బ్రేక్ డౌన్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నం పెట్టుకున్నాం, కూర వేసుకున్నాం, చారు వేసుకున్నాం, ఇక రకరకాల పదార్థాలు, ఆఖరిది పెరుగు లాస్ట్గా. అది దానికి వెళ్ళామంటే టాప్ గేర్ పడిపోయినట్టేగా. పెరుగు స్థాయి అందుకున్నామంటే టాప్ గేర్. ఇప్పుడు సంపూర్ణమైన భోజనం అయింది కదా. అలాగే మనం సంపూర్ణులు కావాలంటే సమస్త విషయాలలో మనం అనుభవజ్ఞులమైతేనే, మనం అన్నిటిని శ్రమలలో దేవునితో పాటు కూడా మనం పాలుభాగస్తులం అవ్వాలి. శరీరమందు ఆయన శ్రమ పడిన రీతిగా అట్టి మనస్సును మనం ఆయుధంగా ధరించుకోవాలని పేతురు భక్తుడు చెప్తున్నాడు. శ్రమలలో ఆయన ఆయుధంగా ఆయన శరీరాన్ని ధరించుకోవాలి. మనము శ్రమలనే ఆయుధాన్ని ధరించుకున్నప్పుడే క్రీస్తు ఎట్టి శ్రమలను పొంది తండ్రి ఎదుట సంపూర్ణుడిగా నిలబెట్టబడ్డాడు. సంగమా, మనం కూడా అట్టి శ్రమలను పొంది క్రీస్తుతో పాటు ఆయన సంపూర్ణతలోనికి పాలిభాగస్తులం అవుతాం కదా. మనంతటా మనకు రాదిది, ఆయన మనల్ని తనలో కలుపుకుంటాడు. ఇప్పుడు ఆయన సంపూర్ణుడు కనుక మనం ఏమైపోయాం? ఇప్పుడు ఆయనలో కలపబడ్డాం. ఎలా కలపబడ్డాం? లోకములో క్రీస్తుకు మాదిరి జీవితం జీవిస్తే అలా బ్రతికినప్పుడు, ఎప్పుడైతే మనం క్రీస్తుకు మాదిరిగా ఉండి క్రీస్తులో చనిపోబడతామో, చనిపోయిన వాడు ఏమవుతాడో తెలుసా? క్రీస్తుతో అంటగట్టబడతాడు. ఇప్పుడు ఏమవుతాడో తెలుసా? క్రీస్తు సంపూర్ణుడు. ఏమండి, క్రీస్తు కొరకు బ్రతికి చనిపోయిన వాడు సంపూర్ణుడు. ఈ ఇద్దరు కలిసి దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడతారు. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం ఎదుట నిలబడతారు. ఆయన ఏ రూపో మనం కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడు? మనం కూడా అలాగే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఏ హక్కుదారుడో ఆయన రూపానికి వచ్చింది. మనమేమవుతుంది తెలుసా? చెప్పాలి. ఇసుగుదల వస్తున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. మాకు వాక్యం అర్థం కావట్లేదు అన్న వాళ్ళ కోసం నేను బైబిల్ మూసేస్తున్నాను. మూయమంటారా అవుతామంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆపమంటారా, వెళ్ళమంటారా? ముందుకు కొనసాగు. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక మీరే పాడాలి అందరు కలిసి. నే సాగేదా కాలమంతా. దేవునికి స్తోత్రం. సాగేదమని పాట పాడారు. సాగుతూ ముందుకు వెళదాం. ఆగిపోదామా? నిద్ర వస్తుంది ఎవరికైనా? అర్థం కావట్లేదా? అందరికీ అర్థమవుతుందిగా? పర్లేదు కండి, అందరికీ అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. గడిచిన ఆదివారం నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవా, నేనైతే ప్రార్థన అంశాన్ని పెట్టుకున్నా. ఎందుకంటే చాలామంది జీవితాల్లో వెలుగుతున్న దీపాల్లాగానే ఉంటున్నారు. కానీ దీపానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? అది వెలుగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో దీపానికి, ఆ దీపపు యొక్క ఒత్తుకి మసి పట్టిద్ది తెలుసా? దేవుని మందసంలో దీపస్తంభం ఉండిద్ది. దీపస్తంభంతో పాటు ఇంకోటి ఏంటో తెలుసా? కత్తిరి ఉండిద్ది. దేవునికి స్తోత్రం. కత్తిరిని కూడా దేంతో తయారు చేసేది తెలుసా? బంగారంతో కత్తిరి. ఎందుకు కత్తిరి అవసరం తెలుసా? ఇదిగో రాత్రంతా, ఈరోజంతా దీపం వెలిగింది. 7 దీపస్తంభాలు అంటే తెలుసు కదా, ఇదే నమూనా. ఈ దీపస్తంభాలు రాత్రంతా వెలుగుతాయా? పగలొచ్చేసరికి ఆ దీపపు ఒత్తి మసిబారిపోయి కాంతి తగ్గిపోయి మిళుకుగా ఎక్కడెక్కడో చిన్న కాంతినిస్తూ అది వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు యాజకుడు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అతడు ఒక కత్తిరి, ఒక పాత్ర తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? ఆ రాత్రంతా వెలిగినటువంటి ఆ ఒత్తును పైభాగాన్ని కత్తిరించి
ఆ మసిబారిపోయినటువంటి ఇదిగో ఆ యొక్క బూడిదను తీసుకొని పాత్రలో పెట్టి, ఈ పాత్రను భద్రంగా ఒక చోట పెట్టి, ఆ మిగిలినటువంటి భాగాన్ని ఆ ఒత్తును పైకి లేపి మరలా వెలిగిస్తాడు. ఎప్పుడు కత్తిరించబడిద్దో, ఎప్పుడు ఆ బూడిద వేరు చేయబడిద్దో, ఎప్పుడైతే ఆ పాత్ర మరలా నూనె పోసి వెలిగిస్తాడో దేదీప్యమానంగా వెలగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. దేదీప్యమానంగా వెలగడం, మరలా దాని తేజస్సు పెరిగిద్ది, ఆ కాంతి ప్రకాశం పెరిగిద్ది. అందుకే దీపస్తంభం ఉన్న చోట కత్తిరి కూడా పెడతారు. ఆ కత్తిరించినటువంటి ఆ యొక్క బొగ్గును, ఆ మసిని తీసుకొని పాత్రలో పెట్టి, ఇక దాన్ని అంతా తర్వాత చరిత్ర. ఇక అదంతా చెప్పాలంటే దైవ సేవకురాలు ఉన్నారు, ఏమన్నా మాట దొరికితే ముందు రాస్తుందామా, ముందు రాసుకుంటుంది, రాసి ఇక తర్వాత దాన్ని అంతా చూస్తుంది. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. లేలుయా. ఏ మాట దొరికినా ఆ మాటను పట్టుకుంటుంది, రాస్తుంది, ఓ పక్కన రాసుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఉండదు, ఇక కూర్చుంటుంది, బైబిల్ తిరగేస్తుంది. ఇక అదృష్టం ఏంటంటే మా నాన్నగారు బైబిల్ ఆమె తీసుకుంది. నేను ఎక్కడ తీసుకుంటానని చెప్పి ఏ ఒక్కరోజు దాని మీద చేయనిది. దేవునికి స్తోత్రం. లేలుయా, లేలుయా. ఏ మాట దొరికినా దాన్ని అటు రౌండ్ పెట్టిద్ది, ఇక అది మైండ్లో పెట్టుకుంటుంది. దానికి సంబంధించినటువంటి పుస్తకాలు, గ్రంథాలు అన్నిటిని ప్రక్కన పెట్టుకుంటుంది. ఆమెకు చదువు లేదు. మళ్ళీ ఏమన్నా అవసరం వస్తే ముందు దొరికేది నా నెంబరే, కొట్టిద్దిగా. దీని సంగతి చెప్తావా చెప్పవా? నేను అంటాను, నేను అంత జ్ఞానుని కాదమ్మా, నా వల్ల కాదంటే ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఆ ఒక నచ్చిన శైలిలో ఎవడు వెతికిద్ది, దొరకలేదా ప్రార్థన చేసిద్ది, అది దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేలుయా, లేలుయా. సంపూర్ణముగా దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడు. ప్రియమైనటువంటి కష్టాలు రాకుండా, శ్రమలు రాకుండా నువ్వు సంపూర్ణుడి కాలేవు. క్రీస్తులో నువ్వు సంపూర్ణుడి. నువ్వు లోకంలో ఎంత నలిగిపోతే అంత సంపూర్ణత వస్తుంది. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిపోవాలండి కదా. పరిపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడిపోవాలి. అలా ఆధారపడి చేసే ప్రార్థన ఉంటుంది, అలా ఆధారపడి చేసే మరణ ఉంటుంది. దేవుని దగ్గర నుంచి నేరుగా ఇప్పుడు ప్రార్థన ఎక్కడ నువ్వు మొరపెడుతున్నావు అక్కడ ఆ స్థలాన్ని అంతా కూడా ప్రతిబింబిస్తుంది, ఆ ప్రభావం చూపిస్తుంది ఆ ప్రార్థన. దేవుని మీద ఆధారపడకుండా చేసే ప్రార్థనలన్నీ కూడా నిష్ప్రయోజనం. సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసంతో దేవుని ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని దేవుడు చెప్పి, ఇగో ఈ కంబలి చెట్టును వెళ్ళి కదిలింపబడమని చెప్పితే చాలంట, అది కదిలింపబడిద్ది. నీ విశ్వాసం పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు అడిగితే, నువ్వు మొరపెడితే, నువ్వు బ్రతిమలాడుకుంటే దేవుని దగ్గర నుంచి సహాయం నిన్ను దాటి నీ దగ్గరికి రాకుండా వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళదు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. 21 రోజులు ఉపవాసం ప్రార్థన పెట్టుకున్నాడు. ఈ సమస్యకు ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మొదటి దినం మోకరించిన రోజే జవాబు వచ్చిందంట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటూ ఉంటుంది. మొదటి దినమే మోకరించడంతోనే నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను, ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని దానియేలు దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే మొదటి రోజు ప్రారంభం రోజే దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. వస్తే ఆ యొక్క సమాధానం తీసుకొచ్చే దూతనంట ఎవరాపారు చెప్పరు? ఎవరాపారు? సైతాను కాదమ్మా, అక్కడ ఉంటుంది కదా ఒక రాజు ఆపాడని. ఎవరైనా దొరికిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూషు దేశపు రాజు దేవునికి స్తోత్రం. చెప్పాలి, రిఫరెన్స్ చెప్పాలి. 10వ అధ్యాయము 12-13 వచనం చూడండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము అయింది, చదవండి. 21 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పారసికుల రాజు సముఖమున
నేను నిలుచుచుండగా ప్రధాన దూతలలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయ వచ్చేది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మా అందరి తలపైకి ఎత్తండి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మొరపెట్టిన తొలినాడే సమాధానం దేవుని దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతే పారసీకుల దేశపు రాజు, అంటే అది ఒక వేరే చోట రాయబడి ఉంది, ఆ అధిపతి, ఆ యొక్క ఏమండి ఒక దోతగాను దీన్ని పోల్చబడి చెప్పబడింది. ఆ వ్యక్తి అంట సమాధానం తీసుకొచ్చేటువంటి దోతకు అడ్డంగా నిలబడిపోయాడంట. వెళ్ళొద్దు. దానియేలుకి సమాధానం జవాబు ఇస్తే దానియేలు మర్మమైన ప్రతి సంగతిని కనుగొంటాడు. దానియేలుకి మర్మం తెలియపరచబడితే ప్రార్థనా పరుడికి సంగతులు తెలియపరిస్తే మౌనంగా ఉండడు. ఆ సంగతి విషయమే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు సమాధానం వెళ్ళిందంటే ఖచ్చితంగా దేవుని కార్యం జరిగిపోద్దని చెప్పి ఆ యొక్క పారసీకుల రాజంట అడ్డగపరిస్తే చాలా దినాలలో నిలిచిపోయాడంట. సమాధానం తీసుకువచ్చే దోత అలా నిలిచిపోతే దానియేలు ప్రార్థన ఆపట్లేదు, దానియేలు ఉపవాసం ఆపట్లేదు, దానియేలు కన్నీరు విడచడం ఆపట్లేదు, దానియేలు దేవుని దగ్గర మొరపెట్టుకోవడం ఆపట్లేదు. విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సమాధానం ఇచ్చే దోత అక్కడ ఆగిపోయాడు. పరలోకం నుండి మరొక సహాయకుడిని దేవుడు పంపించాడు. దానియేలు ప్రార్థనకు సహాయం అందలేదు, ఆగిపోయింది. వెళ్ళు అని పంపిస్తే ఆ మిఖాయేలు దూత వచ్చి ఆపిన అడ్డంగా ఉన్నటువంటి ఆ యొక్క రాజుతో యుద్ధం చేసి సహాయము పంపించు, వర్తమానం పంపించి, దూతను పంపించి దానియేలుకు వర్తమానం తెలియపరు. నీ దగ్గరకు రావటానికి ఆటంకం ఏదైనప్పటికీ నీ దేవుడు దాన్ని తొలగించి నువ్వు అడుగుతున్న ప్రతి ఒక్కటి దేవుడు సహాయం చేస్తాడు. సంపూర్ణమైన విశ్వాసంతో అడుగుతాడు. భక్తుడైనటువంటి యాకోబు ఒక చోట అంటాడు, నా శ్రమ దినమున, చెప్పండి, నా శ్రమ దినమున నాకు సహాయం చేసిన దేవునికి నేను బలిపేట. దేవునికి స్తోత్రం. శ్రమ దినమున నేను మొరపెట్టితే నాకు జవాబు ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు మొరపెట్టాడు? ఏ పరిస్థితులు? శ్రమ దినం 10 మార్లు జీతం మార్చబడింది. 20 సంవత్సరాలు కొలువు చేశాడు, జీతం లేదు, ఏమీ లేదు, ఊడిగా చేశాడు. కష్టం 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 కష్టం. తండ్రి ఇంటి నుండి తరిమివేయబడ్డాడు, ఏమీ లేదు, అనాథగా వెళ్ళిపోయాడు. తన జీవితం అంతా కష్టాలు. శ్రమ దినములు దేవునికి మొరపెట్టాడంట. దేవుడి ఉత్తరం ఇచ్చాడంట, జవాబు ఇచ్చాడంట. యాకోబు, నేను నీతో మాట్లాడుతున్నాను, తల్లి గర్భంలో నిన్ను ప్రత్యేకపరుచుకున్నవాడిని నేనే, రా, నీ శ్రమలో నిన్ను ఆదుకున్న దేవుడిని నీకు కనబడుతున్నాను, పద, ఫలానా రోజు నీకు దర్శనం ఇచ్చాను కదా, అచ్చటికి పోయి నువ్వు బలిపీఠం ఒకటి కట్టి నాకు సమర్పిస్తే ఇదిగో నీవు చేయవలసిన పని చెప్తాను. యాకోబు శ్రమ దినమున మొర్రపెట్టగా ఆలకించిన దేవుడు. మూడవది తన అసహాయ స్థితిని దేవుని ముందు ఒప్పుకోవడం అంట. తను ఏమనుకొని ఒప్పుకుంటాడు? మొర్ర అంటే ఏంటి? మొదటిది ఏమని చెప్పాను? హృదయ గర్భంలో నుండి పొంగుకొచ్చే ఆర్తనాదం. రెండవది సంపూర్ణమైన విశ్వాసంతో దేవునికి చేసే ఒక విజ్ఞాపన. మూడవది ఏంటో తెలుసా? ఏం చెప్పానమ్మా? తన అసహాయ స్థితిని ఒప్పుకోవడం అంటే నేను చేతగాని వాడిని, నా వల్ల కాదు, ఇది నేను జరిగించలేను, నేను కాదు ఈ పరిస్థితిని గెలిచేది, నేను కాదు ఈ పరిస్థితిని పోరాడేది, నేను కాదు ఈ స్థితిని దేవుడే నాలో ఉండి జరిగిస్తాడు, దేవుడే నాకు సహాయకుడని దేవుణ్ణి గణపరుస్తూ తనని తాను తగ్గించుకోవడం. అదా తన అసహాయ స్థితి. యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తన దగ్గరకు తేబడినటువంటి ఆ యొక్క పత్రాన్ని తీసుకుని వెళ్ళి దేవుని బలిపీఠం దగ్గర దేవుని యొక్క సన్నిధిలో ఆ పత్రాన్ని పరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, ఇలాంటి మాటలు విన్నావు కదా, ఇలాంటి వాక్కులు విన్నావు కదా, ఫలానా వాడు వచ్చి మా దేశ భాషలోనే మాట్లాడుతున్న ఆ ప్రజల యొక్క గుండెలు అవిసిపోయేలాగా చేస్తున్నాడే, వాడి ఆ మాటలు విన్నావు కదా, వాడు వాక్కు విన్నావు కదా, దేవా ఇదిగో నా పరిస్థితి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు సెలవిస్తున్నాడు. యెహోషాపాతు రాజు, ఇశ్రాయేలు ప్రజలారా, యూదా జనాంగమా, మీరు భయపడవలసిన పని లేదు. నీ నిస్సహాయ స్థితిని ఒప్పుకున్నావు కాదు, నీకు ఏ బలం లేదని ఒప్పుకున్నావు కాదు, నీకు శక్తి లేదని ఒప్పుకున్నావు కాదు, అయితే యుద్ధము యెహోవా జరిగిస్తాడు. మీరు వెళ్ళి నిలబడి చూడండి చాలు. నీ నిస్సహాయ స్థితిలో నీ స్థితిని దేవునికి తెలియపరచు. నీవేమై ఉన్నావు, నీ బలం ఏంటి? దేవా, నేను బలహీనుడును ప్రభా, నా స్థితి ఇది ప్రభా, నా పరిస్థితి ఇది ప్రభా, నాకున్న కొంచెం ఇది ప్రభా, నా బలహీనత ఇది ప్రభా కదా. దైవజనుడు భార్య ఏలియా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటుంది, అయ్యా నా భర్త అప్పు చేసి చనిపోయాడు, ఇప్పుడు నా బిడ్డలు వచ్చి అప్పుల వారు చెత్తుకెళ్ళిపోతున్నారంటే భక్తుడు అన్నాడు, ఏముంది నీ దగ్గర అన్నాడు. ఏమంటావంటయ్యా, డబల్ కట్ట మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, 2 డోర్ల ఫ్రిడ్జ్ ఉంది, కలర్ 50 ఇంచ్ టీవీ ఉంది, మా దగ్గర ఉన్న మంచం 6గురు మొయ్యాలి,
మా ఇంట్లో ఉన్న బీరువా 70,000. మా ఇంట్లో బీరువాలో ఎన్ని సామాన్లు ఉన్నాయో తెలుసా? మరమారులో ఎన్ని సామాన్లు ఉన్నాయో తెలుసా? ఒక్కటి కూడా కొన్నది కాదు. దేవునికి స్తోత్రం. అన్నిటి మీద వెనకాల పేర్లు ఉంటాయి. ఏం పేర్లు చెప్పండి? దేవునికి స్తోత్రం. అన్నిటి మీద వెనకాల పేర్లు ఉంటాయి. పళ్ళెం మీద ఒక పేరు, ఒక కార్యక్రమం పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటి మీద వెనకాల పేర్లు ఉంటాయి. ఒక్కడు కూడా కొన్నది కదా. చూసావా మా ఇంట్లో సామాన్లు ఎన్ని ఉన్నాయో? మా ఇంట్లో టీవీ ఎంత పెద్దదో, మా ఇంట్లో సోఫా ఎంత పెద్దదో, మా ఇంట్లో ఏమున్నాయో చూసావా అని గర్వానికి పోలా అంటుంది. ఏముందయ్యా మా ఇంట్లో? ఏముంది మా ఇంట్లో? ఒక్క చిన్న నూనె డబ్బా తప్ప మా ఏమీ లేదా? పడుకోవడానికి, తినటానికి అది ఏమీ కాదయ్యా. ఉన్నది అది ఒక్కటే. తన నిస్సహాయ స్థితిని చెప్పింది అంటున్నాడు. అయితే వాటితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. వాటితోనే అద్భుతం. ఏం చేయమంటావు? వెళ్ళు, నీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళని నలుదిక్కుల ఎన్ని దొరికితే అన్ని పాత్ర. ఇల్లు ఖాళీ లేకుండా ఖాళీ పాత్రలు పెట్టింది. దేవునికి స్తోత్రం. ఇల్లు ఖాళీ లేకుండా ఖాళీ పాత్రలు పెట్టింది. ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా ఖాళీ పాత్రలే, ఏమీ లేదు, ఉత్తి పాత్రలు తీసుకొచ్చి పెట్టింది. దైవజనుడు ఆ ఇంటికి వచ్చి తలుపులు వేసి ఆమెతో కలిసి, వారితో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చిన్న బుడ్డి, కొంచెము నూనె, తేబడిన ఖాళీ పాత్రలన్నిటి నింపేసి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంది? నింపబడిన పాత్రలు ఉన్నాయి కదా. తన నిస్సహాయ స్థితి ఒప్పుకుంది. పేద విధవర నాకేముంది అయ్యా? ఒక్క కొంచెం పిండి ఉంది అంతే, కొంచెమే ఉంది. అది నేను నా కుమారుడు దాన్ని 2 భాగాలు చేసుకుంటాం. ఇప్పుడు చేసుకుంటున్నారు చూసావా, షవర్మాని కదా. అట్ట చుట్టుకొని అటొక దవడ ఇటొక దవడ నవిలేసి పడుకుందాం అనుకున్నారేమో పాపం. అప్పుడు తిని వదిలేసిన తిండ్లు ఇప్పుడు ఏమైనాయి? యాసనలు అయినాయి కదా. దేవునికి స్తోత్రం. ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినమాకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుని కొరకు వాడబడదు గాక. దేవునికి స్తోత్రం. మన ఆరోగ్యం దేవునికి కావాలి, మన బలం దేవునికి కావాలి, మన యొక్క శరీరం దేవునికి కావాలి. ఎందుకంటే మన ద్వారా తన పని జరిగించుకోవాలి. అందుకే ఏ చెత్త పడితే ఆ చెత్త తినొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యన తిండికి మితి లేదు. కంటికి చెప్పండి, తిండికి మితి లేదు, కంటికి నిద్ర లేదు. ఈ పగలల్లా తింటాడు, రాత్రి వచ్చేసరికి బేవ్. ఏంటంటే గ్యాస్ ట్యాబ్లెట్ ఉంటే కొంచెం ఇవ్వ. ఏంటంటే చెప్పండి, ఏంటంటే గ్యాస్ ట్యాబ్లెట్ ఉంటే కొంచెం. ఏంటమ్మంటే పొద్దున అది తిన్నాను, పడదని తెలుసు, కాకపోతే తినేసాను. ఇప్పుడు ఏమవుతుంది? లోపల యుద్ధం జరుగుతుంది. దాన్ని చల్లార్చాలంటే మళ్ళీ ఇంకోటి వెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగు. తన దీనస్థితిని ఒప్పుకున్నారు వారు. తన దీనస్థితిని ఒప్పుకున్న కారణం చేత దేవుడు అద్భుతం చేశాడు. మొర అంటే నీ దీనస్థితిని ప్రభువుకు, ప్రభువా మేమే పాటివారు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. దేవునికి స్తోత్రం. మన దీన స్థితిని దేవుని ముందు ఒప్పుకునేదే మొర. ఆ మొర పెట్టాడు. ఇంకా ఉంది అతని శ్రమలన్నిటిలో నుంచి, అలాగే అతన్ని విడిపించినటువంటి ఇంకా బోళ్ళను ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పటి వరకు ఉన్న మాటలను బట్టి నీ హృదయంలో దేవుని వైపు ఎలా, నీ ప్రార్థన జీవితం ఏంటి, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టే విధానం ఏంటి, దేవుని అడుగుదాం.